UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అంటే నాకు చాలా ఒళ్ళు పొగరు తెలుసు కదా. ఇన్ని సినిమాలు చేసావు కదా, ఎంతమంది హీరోయిన్లు ప్రేమించావు నువ్వు? అంటే నేను మీతో అబద్ధం అండి అన్నయ్య. అందరినీ ప్రేమించేసావు. వాళ్ళ మదర్స్ కూడా ప్రేమించారు. వాళ్ళల్లో ఎవరినన్నా పెళ్లి చేసుకుందాం అనే దాకా అనే కకృతి ఎందుకని అందరినీ అనుకుంటా. అందరినీ అనుకుంటా అవసరమైతే అందరినీ కూడా చేసుకుందాం అనుకున్నా. ఒక హీరోయిన్ మన సురేష్, యాక్టర్ సురేష్, నేను తను మంచి ఫ్రెండ్స్ అండి. మమ్మల్ని ఇద్దరిని సరదాగా రండిరా మన అందరం విలేజ్ ఆఫ్ డిన్నర్ నా రూమ్ లో అంటే మేము వెళ్ళామండి. మిత్రులు మంచిగా దాక్కోండి అండి, దాక్కోండి మంచిగా దాక్కోండి అంది. దాక్కున్నాం. ఓ ప్రొడ్యూసర్ వచ్చారు, అమ్మాయికి తాత వయసు. ఆ ప్రొడ్యూసర్ వెళ్ళిన తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత అమ్మాయి నవ్వుతున్నాం, మా ఇద్దరు కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఎందుకు చెప్పనా, అమ్మాయి నవ్వుతూ చెప్పిన విషయమే, ముసలాడు రాడు రాతను వచ్చేస్తున్నాడు రా, ఆయన ఏం చేస్తాం తప్పదు కదా. ఇక్కడ ఈ ప్రాబ్లం అన్నయ్య, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కూడా మీరు చూడండి పాపం కొత్త వాళ్ళే. అదే మీరు ఒక్కసారి నా మాట విని దయచేసి సీనియర్ హీరోయిన్స్ తీసుకొచ్చి నలుగురు ఇంటర్వ్యూ చేయండి. వాళ్ళ బిగినింగ్ స్టేజ్లో ఇది జరగకుండా లేదు అంటే వంగిపోతున్నారు వాళ్ళ అవసరానికి. సౌందర్య సంగతి మీకు బాగా తెలుసు. ప్యాకప్ 6 అయితే 6'5" కార్లో ఉంటుంది. కొత్త హీరోయిన్ అమ్మాయిని బాంబే వచ్చారట, ఇక్కడి నుంచి ఎవరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ వచ్చారట, వచ్చి స్టార్ హోటల్లో పిలిచారట. ఏంటంటే పిలిచి సో హౌ మచ్ చార్జ్ అన్నట్టు, వితౌటా అన్నట్ట. చిరంజీవి ఉండేవాడు నా సెట్ లో. ఆయన చిరంజీవి గారు నేను చెప్తున్నా దుర్మార్గుడు. హలో అన్నయ్య, ఏం విశేషాలు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు? చాలా కాలం అయిపోయింది. అంటే నాకు చాలా ఒళ్ళు పొగరు తెలుసు కదా. కాదు కానీ నాకన్నా పొగరబోతుంది మీరు. కాబట్టి ఇప్పుడు నేను పద్ధతిగా మాట్లాడాను మాత్రం దయచేసి మీరు అనుకోవద్దండి. ఈ వ్యక్తి చాలా పొగరబోతు, కాబట్టి నేను మాట్లాడింది ఫస్ట్ టైం మీకు నార్మల్ గా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఐ నో హిమ్ సిన్స్ వెరీ లాంగ్ టైం. సో దాంట్లోకి వద్దాం మనం. మీరేదో సాఫ్ట్ చాలా మంచివారు అనుకుని మీకు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మీరు ఎంత ఆరోగ్యంటో వీళ్ళకి తెలియదు. అవునవును, అది నేను చెప్తాగా. ఇప్పుడు ఈ అంటే రెగ్యులర్ చాలా ఈ మధ్య ఇంటర్వ్యూలు చేస్తున్నా. అసలు మామూలుగా ఇంటర్వ్యూ చేయటం నీకు ఇష్టం ఉండదు, మాకు కనపడవు కదా. నేను చేయను అంటే నేను ఈ మధ్యకాలం చాలా ఎక్కువ చేసేవేంటి? కాదన్నయ్య, నేను నా సినిమా కానీ నా సినిమానే ఫస్ట్ టైం మొన్న సిరీస్ చేశాను. సో దయా అనే సిరీస్ కి 111 ఇంటర్వ్యూస్ చేశాను. అంటే నా ఉద్దేశం అనే ఓన్లీ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ఎ ఫిల్మ్ ఆర్ మొన్న సిరీస్ చేసా గనక చేస్తే అర్థం ఉంటుంది. ఆ మధ్యలో వచ్చి ఏం దానివల్ల అట్లీస్ట్ ఏదో ఒక బెనిఫిట్ నా షోకో లేకపోతే నా సినిమాకో జరగాలి. సో మీది జెన్యున్ గా చేద్దామని నేను, అంటే ఇదేది లేదు, ఏదైనా రిలీజ్ ముందర చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అనుకున్నాను. ఇంకా మీరు ఊరుకునేటట్టు లేరుగా. టార్చర్ కాదు, అది పొగరండి. ఇష్టం లేకపోతే వద్దులేరా, మిగతా వాళ్ళందరూ ఎప్పుడు చేద్దాం అంటారు, ఇష్టం లేకపోతే వద్దులేరా, ఫోర్స్ లేదులే అంటాడు మళ్ళీ ఏమన్నా అంటే ఆయన. సో అందుకని ఇంటర్వ్యూస్ చేయను అన్నయ్య, ఓన్లీ బిఫోర్ ద రిలీజ్ చేస్తే నా ప్రోడక్ట్ కి ఉపయోగపడుతుంది. చెయ్యు కదా, చూస్తే మొన్న చూసాను చాలా, ఎక్కడ చూసినా నీది కనపడుతుంది. అది ఓన్లీ దయాకి అన్నయ్య. దయా తర్వాత మళ్ళీ ఇదే మీకే వస్తున్నా. మళ్ళీ నా రిలీజ్ కి వద్దాం అనుకున్నా, కాదు మీకే వద్దాం వచ్చా. ఇప్పుడు ఇంతమంది డైరెక్టర్లతో పనిచేసావు కదా, అంటే నీకు నువ్వే ఒక డైరెక్టర్, సగం డైరెక్టర్, అంటే డైరెక్టర్ అవ్వక ముందు నుంచి చెప్తాను. నీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు?
అనే నే వర్క్ చేసిన వాళ్ళలోనా? వర్క్ చేసిన వాళ్ళు డెఫినెట్ గా అంటే నేను ఇది చెప్తే రాము గారే అవుతారు అంతే. నాకు డెఫినెట్ గా రాము గారే. రామ్ గోపాల్ నేను ఒప్పుకోలేదు. ఏమండి, ఈయనకి రాము గారు అంటే చాలా ఇష్టం. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఇంటర్వ్యూ చేస్తే చూడాలనుంది నాకు. నా ఇష్టం అది. ఎందుకంటే ఇద్దరు గొప్పవాళ్ళు లేదా ఇద్దరు పిచ్చివాళ్ళు అని మీరు అనుకోవచ్చు, కానీ ఇద్దరు మంచివాళ్ళు గొప్పవాళ్ళు మాట్లాడుకుంటారని నా ఉద్దేశం. నా ఫేవరెట్ డైరెక్టర్ డెఫినెట్ గా రామ్ గోపాల్ వర్మ గారు. అంటే నాకు బ్రేక్ ఇచ్చారనే కాదండి, యాజ్ అ డైరెక్టర్ తన థాట్ ప్రాసెస్ కానీ, ద వే హీ మేక్స్ ఫిల్మ్స్ ఆర్ ద వే హీ థింక్స్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమాకి కాదు, ఒక రకంగా ఇండియన్ సినిమాకి ఒక కొత్త ఒరవడిని ఇచ్చాడు. అఫ్ కోర్స్ మణిరత్నం కూడా అదే టైంలో వచ్చాడు, ఆయన కూడా ఇచ్చాడు అనుకోండి. బట్ ఈయన సౌండ్ మీద కమాండ్ అవన్నీ కొత్తగా. నేను మణితో సినిమా చేశాను అన్నయ్య, మణిరత్నంతో సినిమా చేశాను. నేను చేస్తున్నప్పుడు ఒక షార్ట్ చేస్తాను. అంటే మీరు అన్నారు కనుక మణిరత్నం టాపిక్ వచ్చింది కనుక అటు వెళ్తున్నాను. ఒక షార్ట్ చేస్తున్నాను. ఆ షార్ట్ ఏంటంటే, నేను ఒక 6 నెలల తర్వాత, నేను ఎల్టీటీ చీఫ్ నా సినిమాలో, ఒక 6 months తర్వాత నా వైఫ్ని నేను వెనక్కి వచ్చాను. నన్ను చూసి నా వైఫ్ కోపం వచ్చి నన్ను కొట్టడానికి వస్తూ ఉంటుంది. అప్పుడు నేను పారిపోతూ ఉంటాను. మన స్టడీ క్యాంప్ ప్రభాకర్ తెలుసు మీకు, తను వచ్చాడు. వస్తే నేను అన్నా, నువ్వు పని చేద్దాం ప్రభా, మణి చెప్పాడు బానే ఉంది, మనం ఏం చేద్దాం అంటే ఎక్కడో అక్కడ నేను తప్పించుకుంటాను, అమ్మాయి కనిపించకుండా పొదల్లాగా వచ్చి, అప్పుడు వెనకాల నుంచి వచ్చి పట్టుకుంటానండి. బాగుంది అన్నాడు, బాగా భలే ఉంది అన్నాడు. అంటే ఇప్పుడు నేను మణిరత్నం చెప్పింది చేయకుండా సొంతంగా చేద్దామని కాదు, నేను ఏదో చిన్న ఎక్సైట్మెంట్ లో చేశాను. కాట్ 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 అని అనిపించింది. యూ మిస్డ్ అన్నాడు. లేదు, ఇది ఇలా చేశాను. చక్రి, దిస్ ఇస్ నాట్ రాముస్ ఫిల్మ్, this is my film. I said, I know Mani, but this is what I do in Ramu Garu's films, because he gives me scope to go ahead and do something. If he doesn't like it, he'll tell me. Ramu makes films with basing on physics. I make films basing on chemistry. నా సినిమాలో కెమిస్ట్రీ ఉంటుంది కాబట్టి చేయకు అన్నాడు. I said, okay, I only working in your film for mathematics. So if whatever you want, I'll do it. అని చెప్పా. Because he's a great director. One of the great directors. రాము గారికి మణికి తేడా ఏంటంటే, ఇద్దరు గ్రేట్ డైరెక్టర్స్, ఫెంటాస్టిక్. బట్ రాము గారు, he always preferred giving breaks to, అంటే బ్రేక్ యాక్టర్ అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, అందరు కొత్త వాళ్ళతోనే పనిచేశాడు. శివ అనే సినిమా తప్పితే అంతా కొత్త వాళ్ళే. సో తను ఛాన్సెస్ ఇవ్వలేదు రాము గారు, ఎప్పుడు ఛాన్స్ తీసుకున్నాడు వాళ్ళ మీద. సో మణి గ్రేట్ డైరెక్టర్, బట్ హీ ఆల్వేస్ వర్క్ విత్ ఫ్యాంటాస్టిక్ రెప్యూటెడ్ టెక్నీషియన్స్. సో ఇద్దరు గొప్ప వాళ్ళే. అయినా ఈయన నాకు వై ఐ లైక్ హిమ్ లిటిల్ మోర్ ఇస్ హీ ఆల్వేస్ టుక్ అంటే ఛాన్స్ తీసుకున్నాడు ఈయన ఇస్తూ. ఇన్ని సినిమాలు చేసావు కదా, ఎంతమంది హీరోయిన్లు ప్రేమించావు నువ్వు? అనే నేను మీతో అబద్ధం అన్నయ్య, వాళ్ళ మదర్స్ కూడా ప్రేమించారు. తప్పేంటండి, ఇంత అందమైన అమ్మాయి పుట్టాలంటే వాళ్ళ మదర్ బాగుంటారు. అన్నయ్య ప్రేమించడం అంటే మీ ఉద్దేశంలో ఏంటి? నేను మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నా. మా అన్నయ్యకి ప్రాబ్లం ఏంటంటే, నాకు చాలా నచ్చేది ఈయన యూనివర్సల్ అన్నయ్య. నేను ఇంత సినిమాలు చేసినప్పుడు మా హీరోయిన్స్ అన్నయ్య అని పిలిచేవారు. అంటే ఇప్పటికీ యంగ్ ఫెలోనే, అప్పటికి ఇంకా యంగ్ ఫెలో, వద్దు అని చెప్పుకోలేడు, ఎందుకంటే అందమైన అమ్మాయిలు అన్నయ్య అనేవారు. సో అనే ఐ లవ్ ఆల్ ది హీరోయిన్స్ అన్నయ్య. వాళ్ళల్లో ఎవరినన్నా పెళ్లి చేసుకుందాం అనే దాకా లవ్ పడ్డారా? అనే కకృతి ఎందుకన్నా, అందరినీ అనుకుంటా. అందరినీ అనుకుంటా, అవసరమైతే అందరినీ కూడా చేసుకుందాం అనుకున్నా. అంటే అందరినీ ట్రై చేస్తే కొందరైనా దొరుకుతారని. ఎవరు దొరకలేదు, ఎవరు దొరకలేదు. సో స్టిల్ సిట్టింగ్ హియర్ విత్ రెడ్ అండ్ రెడ్. సో ప్రయత్నం అభిబీ జారీ హై, అభిబీ జారీ హై. అంటే నా భయం అదే, ఇప్పుడు మీరు ఎక్స్ట్రా అనాలంటే కరెక్టేరా, అప్పుడు హీరోయిన్ ట్రై చేసేప్పుడు వాళ్ళ అమ్మనే ట్రై చేస్తే దొరుకుతుందేమో అనాలి మీరు. కాదు కానీ అవును, మామూలుగా అందరూ మన ఫ్రెండ్స్ బయట కూర్చున్నప్పుడు అంత చక్రిగాడు ఒక్కటి కూడా నిజం చెప్ప, సగం అబద్ధం సగం నిజం చెప్తాడు. అది అన్ని నిజం చెప్తావా అబద్ధం? అన్ని అబద్ధాలే అన్నయ్య, ఇదే నిజం. నిజం 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 ఏది 50% నిజమా 50% కాదన్నయ్య, 100% అబద్ధాలు నేను చెప్తాననేదే నిజం అనేది నిజం. 100% అబద్ధం, 50% కాదు. కకృతి ఎందుకన్నయ్య, కకృతి ఎందుకన్నయ్య? మీరు ఆలోచించండి, మీకు ఇంట్రెస్టింగ్ గా ఉండాలా
నిజం కావాలా? నిజంగా నిజం ఎప్పుడు బోరింగ్ గా ఉంటుంది అన్నయ్య. కరెక్ట్. సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బోర్డమ్. నాకు ఇంట్రెస్ట్ తో సంబంధం. ఇప్పుడు నిన్న రాఘవేంద్ర గారిని కలిసా. హాయ్ రాఘు అన్న వెనకాల నుంచి. ఆయన ఒక 10 seconds రియాక్ట్ అవ్వలేదేంటి అసలు, ఎందుకు అనుకున్నా. ఆయన ఆ తర్వాత అర్థమైంది. ఆయన అదే అప్పుడు బాంబే పీరియడ్ అప్పుడు అనేవాడు కదా, అంటే ఇప్పుడు కూడా అంటున్నావా నువ్వు అంటారు అనుకున్నా ఆయన. అదేదో అది అంటే ఐ థాట్ యూ విల్ రియాక్ట్. ఐ థాట్ అదే యూనిక్ కదండి, ఇప్పుడు నేను తప్ప ఇంకెవడు పిలవడు కదా మిమ్మల్ని. సో ఐ థాట్ యూ విల్ రిమెంబర్ ఇట్ లైక్ దాట్ అన్న. ఇప్పుడు మై హోల్ ఐడియా ఈస్ ఇంకా ఒక 10 ఏళ్ల తర్వాత రాఘో అన్న కూడా ఆయన గుర్తుపడతాడు నన్ను. సో ఇంట్రెస్ట్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్ అండి. డైరెక్టర్ గారు బాగున్నారండి అంటే, ఏమో ఎలా ఉన్నావు, అంత ఓకేనా, అంత అందరు బాగున్నారా, ఇంట్లో అందరు బాగున్నారా అంటారు ఆయన. దానివల్ల లాభం ఏంటి? సో నేను ఐ లైక్ టు కీప్ మై సెల్ఫ్ అని నేను అన్నయ్య నన్ను నేను ఎంటర్టైన్ చేసుకుంటా. నేను అవతల వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేయను అన్నయ్య ఎప్పుడు, అది నన్ను నేను ఎంటర్టైన్ చేసుకుంటా. సో ఐ లవ్ దాట్. కాబట్టి మీకు ఎవరు చెప్పాడో ఆ యదవెవడో, ఆ యదవలు ఎవరో పిలిచి రే పెచ్చనాగడగా మీరు అర్థం కాలేదురా మీకు 50% అనుకోవడం తప్పురా అని చెప్పండి. మీకు ఒక విషయం చెప్పనా, 100% మీకు చెప్పిన ఆ 50% గాళ్ళు ట్రస్ట్ మీ అన్నయ్య, దే ఆర్ లివింగ్ ద మోస్ట్ ఫాల్స్ లైఫ్. వాళ్ళు ఎవరో తెలీదు అనేసి పడి ఉంటుందని మనకి ఎందుకు ఎవడో కూడా అని ఉంటాడు. సరే ఇంకో పిచ్ ప్రశ్న ఒకటి వేసి తర్వాత సీరియస్ సబ్జెక్ట్ లోకి. సీరియస్ అని మీరు అనుకుంటున్నారు? లేదు, నేను సీరియస్ గానే అది వేరే. అంటే దీంట్లో కదా మామూలుగా ఇక ఎంతసేపు మాట్లాడుకున్నా కానీ ఇవే ఉంటాయి గాలి కవర్లు. కాదు అంటే కాదన్నయ్య, లేదన్నయ్య. అంటే మై రిలేషన్షిప్ విత్ యూ సో లాంగ్, యూ నో సో మచ్. నా గురించి మీకు చాలా తెలుసు, అదే నా భయం. అందుకనే భయం ఆయనకి, ఆయన విషయాలు కూడా ఎక్కడ చెప్తాను అని. మాట్లాడమనండి, కమాన్. అక్కడికి వెళ్దాం అవసరం వస్తే వెళ్దాం రండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో డైరెక్షన్ ఒకటి మొదలెట్టావు కదా, అవును. 2 పడవల మీద కాళ్ళు వేయటం వల్ల ఏమన్నా ఇబ్బంది ఉందా? అంటే నీకెవడు చెప్పాడు అంటావు మళ్ళీ మామూలుగా? కాకనే అన్నయ్య, నేను ఐ థింక్ పూల్ అవర్ కాంటే ఏదో సినిమా, అజయ్ దేవ్గన్ ఫస్ట్ ఫిల్మ్ అదే కదా, అది నాకు ఇన్స్పిరేషన్ అన్నయ్య. 2 బైక్స్ మీద కాళ్ళు పెట్టి వెళ్ళాడు. సినిమా హిట్ అయిందా లేదా? సూపర్ డూపర్ హిట్ అయింది, తన కెరియర్ సెట్ అయింది అనుకున్నా. ఈ పడవలు అనేది ఆ రోజుల్లో బైక్స్ లేవు గనక చెప్పారు. 2 బైకుల మీద కాళ్ళు పెట్టి వెళ్ళాడు, సూపర్ హిట్ అయిన సినిమా. తర్వాత కార్ల మీద కూడా కాళ్ళు పెట్టాడు. అదే అన్నయ్య, తెలుగు చేస్తాం, హిందీ చేశాను. కార్లు పెట్టడం హిందీ, 2 బైక్స్ మీద కాళ్ళు పెట్టడం తెలుగు, 2 కార్ల మీద పెట్టడం హిందీ. కాబట్టి అది అతను ఆ సైంటిఫిక్ నాలెడ్జ్ ప్రూవ్ అయిన తర్వాత చెయ్యొచ్చు అనిపించింది. ఇదేది నీకు ఇష్టమైంది? రెండిట్లో ఏది నచ్చింది? అంటే చాలా పాత ఎగ్జాంపుల్ చెప్పను నేను. 2 కళ్ళల్లో ఏ కన్ను ఇష్టం అంటే, నాకు నా లెఫ్ట్ కన్ను ఇష్టం. చెప్పానా మీకు ఎప్పుడైనా? నాకు నా లెఫ్ట్ కన్ను ఇష్టం. ఎందుకు నా ఇష్టం అది. ఇప్పుడు 2 కళ్ళల్లో ఏ కన్ను ఇష్టం అంటే అప్పుడు చెప్పలేడు సమాధానం, నేను చెప్తాను మీకు. నాకు ఐ లవ్ మై లెఫ్ట్ ఐ. సో అలాగే రెండిట్లలో డైరెక్షన్, యాక్టింగ్ ఏది ఇష్టం అంటే, అప్పటికప్పుడు ఏది నచ్చితే అదే. ఐ లవ్ బోత్, 2 ఇష్టం. మీలాంటి బక్రగాయలు దొరికినప్పుడు డైరెక్షన్ చేస్తా, దొరకనప్పుడు యాక్టింగ్ చేసుకుంటా. అమ్మో బక్రా అనకూడదు, నా మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ చేసింది రాము గారే. సరే, కమింగ్ టు దిస్, ఈ మధ్యకాలంలో ఈ ఇక్కడ కేరళలో హేమా కమిటీ, ఇట్ హస్ బికమ్ ఎ సీరియస్ ఇష్యూ. అండ్ ఇక్కడ మన దగ్గర కూడా అప్పట్లో శ్రీరెడ్డి వచ్చినప్పుడు మనం చాలా సీరియస్ గా తీసుకున్నాము. ఉన్నాయి. Let us not get into that. Correct. But being a responsible actor and a different kind of actor, నేను కూడా I am in this industry since so many years. Of course. So let us discuss what are pros and cons of these things. Correct. And even in fact, I thought that's a very relevant and a good thing you asked. One good thing about it is, the girls expressing it is nothing wrong. Correct. Kani one biggest problem is, నాకు ఎవరైనా ఒక అమ్మాయికి మీ మీద కోపం ఉంటే, అమ్మాయి చెప్పినంత వెంటనే
I don't think they should be. They should be a process. They should be a way. లేకపోతే ఒక పర్సనల్ ఎజెండాతో కూడా బ్లేమ్ చేయొచ్చుగా. చేయొచ్చు. సో దాన్ని ఎలా మరి హౌ డు వి టాకిల్ దట్ అన్నయ్య? వీ హ్యాడ్ ఎ కేస్ హియర్. ఓకే. రీసెంట్ మనం ఇక్కడ పెట్టాం. వీ హ్యావ్ ఎ కమిటీ హియర్. ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ కమిటీ. అండ్ ఒక కేసు నిజంగా అట్లాగే కావాలని వచ్చింది. ఐఎంఎన్ సైకాట్రిస్ట్ దగ్గరికి పంపించి సైకాలజీ ట్రీట్మెంట్ చేయించాం. బట్ అంత లోపల క్రెడిబిలిటీ ఆఫ్ ఎన్ యాక్టర్ ఆర్ ఎ డైరెక్టర్ పోతుంది కదా. అంటే మనం కీప్ ఇట్ సీక్రెట్ కదా. మనం ఇది కాదన్నయ్య, ఇప్పుడు మీరు యాజ్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ అంటే పబ్లిక్ అవ్వలేదు, అది కూడా పబ్లిక్ అవ్వలేదు. సో ఇప్పుడు పబ్లిక్ అయిన వాడు అబద్ధం అని తేలేపటికి చాలా కష్టం, చాలా కాలం గడిచిపోతుంది కదా. సో సి నేను మీరు 79లో వచ్చారు కదన్నయ్య. 79. సో మీకు తెలుసు, నిజం నాకు తెలుసు, మన ఇండస్ట్రీలో ఏం జరుగుతాయి అనేది మనకు తెలుసు. కానీ అందరూ చేస్తారనేది అది కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేను తమ్మారెడ్డి భరద్వాజ గురించి చెప్తాను. ఆయన గురించి నాకు ఆయన దాదాపుగా 30 ఏళ్ళగా తెలుసు. ఆయన ఒక్కసారి కూడా నేను మీ గురించి ఒక్క తప్పుడు మాట కానీ నేను ఇన్నేళ్లుగా మన ట్రావెల్లో ఎవరో అమ్మాయితో అఫేర్ ఉంది కానీ నేను వినలేదు. రేపు సడన్లీ సమ్వన్ కమ్స్ అండ్ సేస్ భరద్వాజ గారు నన్ను ఇలా అన్నారు అని, ఈ 30 years ఆఫ్ క్రెడిబిలిటీ పోతుంది కదన్నయ్య. సో దే షుడ్ బి ఎ వే టు యునో స్టాప్ ఇట్ జరగటం. అంటే వన్ ఫెంటాస్టిక్ థింగ్ ఏంటంటే నిజంగా అమ్మాయిలకి ఎంత గొప్ప అవకాశం అంటే ఇది. ఎందుకంటే మన ఇండస్ట్రీలో చేస్తారన్నయ్య, చేస్తాం, అందరూ కాదు, కొంతమంది పాపం వాళ్ళు చాలా కష్టం అనుభవిస్తారు. అమ్మాయిలు కూడా దే గో త్రూ లాట్స్ ఆఫ్ నాన్ సెన్స్ అండ్ టార్చర్. సో వాళ్ళు వాయిస్ అవుట్ చేయడం అనేది కరెక్ట్, నా ఉద్దేశం 100% కరెక్ట్. మేబీ ఇక్కడ ఒకళ్ళిద్దరు కష్టపడ్డా మిగతా 98 మందికి న్యాయం జరుగుతుందనే థియరీ నేను నమ్మాలి, మనం నమ్మాలి. ఎందుకంటే లేకపోతే అన్నయ్య ఇప్పుడు అమ్మాయిలు వాళ్ళేం సెక్స్ ఆబ్జెక్ట్స్ కాదుగా. దే కమ్. ఇప్పుడు హీరోయిన్ లేకపోతే వేటగాడి సినిమా లేదు, హీరోయిన్ లేకపోతే సాగర్ సంగమం లాంటి కమల్ హాసన్ అద్భుతమైన చిత్రమైన, జయప్రద లేకపోతే సినిమా లేదు. సో హీరో ఎంత ఇంపార్టెంటో హీరోయిన్ అంత ఇంపార్టెంట్, యాక్టరు అంత ఇంపార్టెంట్, యాక్ట్రెస్ అంత ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళని హ్యూమిలేట్ చేసేసి అమ్మాయిల్ని వాళ్ళని టార్చర్ చేసేయటం అనేది న్యాయం కాదు. జరుగుతుంది ఇక్కడ అని మీకు తెలుసు, నాకు తెలుసు. మన ఇద్దరం డినై చేయొద్దు అన్నయ్య, ఇది కరెక్ట్, చేయొద్దు ఇది మనం. ఎందుకంటే అమ్మాయిలు వచ్చి చెప్పటం అనేది అద్భుతం. అబ్సల్యూట్లీ ఐ సపోర్ట్ దాట్. అట్లీస్ట్ కొంతమంది అయినా భయపడి, కొంతమంది కదండి అందరూ భయపడి నోరు మూసుకుంటారు. ఇందాక నేను అన్నది ఏంటంటే ఒక అరా కేసు అలా వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ లార్జర్ స్పెక్ట్రమ్ లో చూస్తే అంటే మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే వీఆర్ నాట్ కోర్ట్ కాబట్టి, కోర్ట్ అయితే లాగుతుంది. నువ్వు చెప్పినట్టు 10 years అవుతుంది. మన దగ్గరికి వచ్చి స్పాట్ కాకపోయినా కానీ విత్ ఇన్ 1 month చేసేస్తున్నాం, 1 or 2 months లోపల సెటిల్ చేస్తున్నాం. 100%. అంటే నేను ఇది మీరున్నారు కదా అని అంటలేదు. నేను ఇందాక ఇంటర్వ్యూ ముందర కూడా చెప్పాను మీకు, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు చల్లా శేషిరెడ్డి అని. నాకు తెలిసి ఎపిటోమ్ ఆఫ్ టాలెంట్ తో పాటు ఈగో, అంటే చాలా మంచి ఈగో అది. కేవలం మిమ్మల్ని కలవడానికి కోర్టు పని బానుకుని వస్తున్నాడు. ఎందుకు చెప్పనా? బికాస్ ద వే యూ అంటే తన పరాయి భేదం లేకుండా జడ్జిమెంట్. ఎందుకంటే తన సినిమా కేసులోనే మీ ఫ్రెండ్ అయిన తనకి మీరు కంప్లీట్ గా సపోర్ట్ చేస్తారని నమ్మి నేను రాను, వచ్చిన వేస్ట్ అనుకుని వచ్చాట. అయినా సరే సినిమా ప్రొడ్యూసర్ నని అండ్ హి వాజ్ సర్ప్రైజ్డ్. తప్పు మీది కాదండి, నీదే అని చెప్పి పంపించారట. కాబట్టి మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు బాగుంది. ఇప్పుడు మీరు ఎప్పుడో పిచ్చెక్కి నేను చేయను ఇంకా నేను ఉండను అన్నప్పుడు తర్వాత పరిస్థితి ఏంటన్నయ్య? ఇప్పుడు అందరూ అట్లాగే ఉంటారు. నేనేది దీనికి ఏదో ఒక నాకు తెలిసి సినిమాల్లో మనం సాల్వ్ చేస్తున్నంత వరకు బాగుంది అన్నయ్య. దే షుడ్ బి కాంక్రీట్ బాడీ ఆల్సో. బాడీ ఉండాలి, అది కంపల్సరీ ఒక బాడీ ఉండాలి. అదే ఇప్పుడు మనం జస్ట్ ఈ డిస్కషన్ లో నేను అనేది ఏంటంటే, నువ్వు యాక్టర్, నేను డైరెక్టర్ని చూసాం. మనం ఆల్మోస్ట్ నువ్వు 30 years నుంచి చూసాను, నేను 40-50 years చూసాను. కరెక్ట్. సో అసలు ఏంటి, ఎక్కడెక్కడి నుంచి, వాట్ ఆర్ ది ఎక్కడెక్కడి నుంచి పుడుతున్నాయి, ఎక్కడెక్కడి నుంచి అమ్మాయిలకి ఈ సినిమా ఇండస్ట్రీలో ఇబ్బంది స్టార్ట్ అవుతుంది? ఎక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు హీరోయిన్, కరెక్ట్, నీకు పలానా హీరోయిన్ కావాలనుకున్నావు, నీకు సెక్షువల్గా అమ్మాయి కావాలనుకున్నప్పుడు ఆమెను పిలిపించి పెట్టమని నాకు ప్రొడ్యూసర్గా నాకు చెప్పావు అనుకో. కరెక్ట్. చెప్పినప్పుడు ఆ అమ్మాయి కూడా నువ్వు ప్రామిస్ చేస్తావా? అంటే నువ్వంటే కదా, కరెక్ట్, నాకు అర్థమైంది. మీరు ఎగ్జాంపుల్ చేస్తావా? చేసి నీకు ఆ సినిమాలో వేషం ఇస్తాను, నువ్వు నాతో ఉంటే అనేది చెప్తారా?
అంటే అంటే ఆమె అడిగింది. మీరు అదే మీరు అంటే మీరు అంటే మనం ఎదురు ఓపెన్ గా మాట్లాడుతున్నాం కనుక అనే అలాంటప్పుడు అమ్మాయిలు అంత దిగజారిపోరు. అయితే పాపం ఇది అవసరం కొద్దీ సరే అన్నా కూడా వాడు సినిమా ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాడిని హెరాస్ చేయరు అన్నయ్య. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అవసరం. ఇప్పుడు చాలా నేను అంటే ఈ కాంటెక్స్ట్ లోనే ఒక హీరోయిన్, నేను అప్పటికి చిన్న విలన్నే, మీకు బాగా తెలుసు, పేర్లు వద్దు, మీ ఇద్దరం చాలా మంచి ఫ్రెండ్స్. తను గెస్ట్ హౌస్ లో ఉంటే నన్ను మన సురేష్, యాక్టర్ సురేష్, నేను తను మంచి ఫ్రెండ్స్ అండి. మమ్మల్ని ఇద్దరిని సరదాగా రండిరా మన అందరం విలేజ్ ఆఫ్ డిన్నర్ నా రూమ్ లో అంటే మేము వెళ్ళామండి. 8:30కి డోర్ బెల్ మోగింది, తలుపు కొట్టారు ఎవరో. ఫుడ్ ఆర్డర్ ఏమో అని వెళ్ళి కిటికీలోంచి డోర్ కనిపిస్తుంది. మిత్రు మంచం కింద దాక్కోండి అంది. మంచం కింద దాక్కోవాలన్నా, దాక్కోండి మంచం కింద దాక్కోండి అంది. దాక్కున్నాం. ఓ ప్రొడ్యూసర్ వచ్చారు, అమ్మాయికి తాత వయసు. ద వే హీ వాజ్ టాకింగ్, మేమిద్దరం ఫస్ట్ చాలా ఫన్గా నవ్వుతూ కింద మనం సరదాగా ఏం చేస్తాడు అని ఒక హ్యూమన్ నైజంతో మొదలైన మాకు, ఆ ప్రొడ్యూసర్ వెళ్ళిన తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత అమ్మాయి నవ్వుతున్నా మా ఇద్దరి కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఎందుకు చెప్పనా, అమ్మాయి నవ్వుతూ చెప్పిన విషయమే, ముసలాడు రాడు, హీ స్మెల్స్ రా, రాతను వచ్చేస్తున్నాడు రా, ఆయన ఏం చేస్తాం తప్పదు కదా పెద్ద ప్రొడ్యూసరు అంది. సో ఏ అమ్మాయి ఇష్టపడి పరిగెట్టుకుంటూ వెళ్ళదండి, తెలియగల పిల్ల గనక అక్కడితో మేనేజ్ చేసి కట్ చేసి పంపించేసింది. సో ఈ ఇబ్బంది ఉంటుంది. సెకండ్, ఒక అమ్మాయిని హీరో పెట్టుకుంటాను, హీరో అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, అమ్మాయికి ఆ వేషం ఇస్తే మళ్ళీ వీడిని ఎప్పుడో పగ తీర్చుకుందాం అనుకోదండి. ఆ అవసరానికి అదే చెప్తున్నా అన్నయ్య. ఇప్పుడు అమ్మాయి అవసరానికి, ఇప్పుడు అమ్మాయి హీరోయిన్ గా పెట్టుకుంటే నువ్వు కాంప్రమైజ్ అవ్వాలి అని చెప్పాడు అనుకోండి, హీరోయిన్ గా పెట్టుకున్న తర్వాత అమ్మాయి కాంప్రమైజ్ అయినా అవ్వకపోయినా వాడి మీద మళ్ళీ కంప్లైంట్ ఇవ్వదు, హీరోయిన్ గా పెట్టేసుకున్నారుగా. ఇక్కడ ఆ ప్రాబ్లం కాదన్నయ్య. హీరోయిన్ గా అమ్మాయి చేస్తున్నప్పుడు హీరోయిన్ అవ్వక్కర్లేదు, క్యారెక్టర్ యాక్టర్ అవ్వచ్చు, ఫ్రెండ్ వేషం అవ్వచ్చు, సిస్టర్ వేషం అవ్వచ్చు. వీడు ఇంట్రెస్ట్ చూపించినప్పుడు అమ్మాయి ఇంట్రెస్ట్ చూపించకపోతే అక్కడి నుంచి టార్చర్ స్టార్ట్ అవుతుంది. ఏదో చేస్తే అన్నారు అంటే ఎక్కడుంది కాన్సన్ట్రేషన్ నీకు, అన్నయ్య ఏంటనే అమ్మాయికి ఫోకస్ లేదా అని ఇది మొదలవుతుంది. సో ఇలా టెర్రరైజ్ చేయడం స్టార్ట్ చేస్తారు కొత్త యాక్టర్స్, యాక్ట్రెసెస్. అయితే హీరోయిన్స్ విల్ టేక్ ఆల్ దిస్ బికాస్ దే వాంట్ ఎ ఫిల్మ్ టు హ్యాపెన్. వీడు ఏమైనా మాట్లాడుకునేవ్వండి అని. ప్రాబ్లం, ద హోల్ ప్రాబ్లం స్టార్ట్స్ విత్ వెన్ ద గర్ల్ సేస్ నో. అమ్మాయి నో అన్నప్పుడే వీడి ఈగో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది తప్ప మీరు ఇందాక చెప్పిన లాజిక్ లో ప్రాబ్లం రాదన్నయ్య. నేను హీరోయిన్ గా పెట్టుకుంటాను, నువ్వు కాంప్రమైజ్ అయితే, లేకపోతే నువ్వు హీరోయిన్ గా కమిట్ అయిన తర్వాత నువ్వు నాతో కాంప్రమైజ్ అయితే అన్నప్పుడు ప్రాబ్లం రాదు. అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇందాక నేను చెప్పినట్టు ఏమవుతుందో అది వాళ్ళిద్దరి మధ్యన సంగతి పక్కకెడితే అమ్మాయి కంప్లైంట్ చేయదండి. ఎప్పుడు కంప్లైంట్ చేస్తుందా అంటే ఇది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ అవుట్డోర్లో అయితే వాళ్ళ రూముల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు యాజ్ యూ నో, లేదా వీళ్ళ రూమ్లోకి వచ్చి డిన్నర్ చేయాలి, లేకపోతే చాలాసార్లు ఆల్కహాల్ తాగిన అమ్మాయిలు ఉంటారు, తాగుతావా లేదా నువ్వు. సో ఆల్ దీస్ కైండ్ ఆఫ్ హ్యూమిలేషన్ స్టార్ట్ అవుతుంది. దీనికి వాళ్ళు వచ్చి కంప్లైంట్స్ చేయలేరు, ఎందుకంటే అవతల వాడు పెద్ద హీరోనో, డైరెక్టరో, పెద్ద ప్రొడ్యూసరో. నేను సినిమా చేస్తున్నప్పుడు ఓ పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు డబ్బింగ్ చెప్తున్నా నేను, ఆ హీరోయిన్ డబ్బింగ్ చూడడానికి వచ్చింది, వేరే ఊరమ్మాయి. 9:30కి ప్రసాద్ ల్యాబ్ లో, పక్కనే నా ప్రసాద్ ల్యాబ్ నా అనుకున్న గోడే నా ఇల్లు. సో నేను కార్ తెచ్చుకోలేదు, నాకెందుకు, నేను వచ్చి గేట్ దాటితే నాకు డబ్బింగ్ స్టూడియో. అమ్మాయి ఫస్ట్ సినిమా అది చూడ్డానికి వచ్చింది. వస్తే ప్రొడ్యూసరు కొడుకు కూడా వచ్చాడు. మేము డబ్బింగ్ అయిపోయింది, 9:30, 10 అయింది. మేము కిందకు వచ్చాం. కిందకు వస్తే అమ్మాయి తెచ్చిన కారు వెతుకుతుంటే కారు వెళ్ళిపోయింది.
కారు వెళ్ళిపోయిందంటే డ్రైవర్ వెళ్ళిపోయాడు, మేనేజర్ని పిలిచి ఏదో వెళ్ళిపోయాడు. కానీ ఇతను కొంచెం అరవటాలు మొదలెట్టి, సరే డోంట్ వరీ నేను డ్రాప్ చేస్తానన్నాడు. పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు, ఓకే బాయ్ సీ యూ అని పక్క గేటే కదా అంటే, అమ్మాయి నో యూ ఆల్సో కమ్. నో నేను వై షుడ్ ఐ కమ్ అండ్ హీ వాంట్స్ టు డ్రాప్ యూ. నిన్ను అతను డ్రాప్ చేస్తా అంటే నాకు పొద్దున్నే మళ్ళీ 7 o'clock కాల్ చేయటే నేను వెళ్ళిపోవాలి, నా మాట వినా అంటే లేదు నువ్వు ఉండను. ఈ ప్రొడ్యూసర్ కూడా కోపం రావడం మొదలైంది. నేను డ్రాప్ చేస్తా అంటున్నా కదా, ఆయన ఎందుకు రావటం అని. పక్కనే కదా ఆయన ఇల్లు, పోనీ నేను మీతో వచ్చేనా అంది. ఎక్కడికి వస్తాం, మా ఇంటికి ఇక్కడ వస్తాం అన్న అంటే, పోనీ మీరు డ్రాప్ చేయొచ్చు కదా, మీ ఇంట్లో కారు తీసుకెళ్ళాను. ఈ లాజికల్ వింటున్నాడు. ఆడు కోపం వచ్చింది అతనికి. కోపం వస్తే అంటే ఏంటి, నేను రేప్ చేస్తానా అన్నాడు. అని తను రేప్ చేస్తాడేమో నిన్ను అంది. ఆ అమ్మాయి అంది, ఇప్పుడు మీ ఇద్దరూ రేప్ చేసే పరిస్థితి వస్తే ఐ వుడ్ ప్రిఫర్ హిమ్ రేపింగ్ మీ అంది. అంటే అమ్మాయి చెప్పిన విధానంలో అర్థం ఏంటంటే, ఐ డోంట్ లైక్ యూ, అంతేగాని నన్ను షీ లైక్స్ మీ అనే ఉద్దేశం కాదు అది. నాతో సేఫ్టీ ఫీల్ అయింది. నేను పనిచేసిన ప్రతి హీరోయిన్తో లవ్లో పడ్డాను. మీకు ఇందాక చెప్పిన మాటతోనే నేను పనిచేసిన ప్రతి హీరోయిన్తోనూ నేను ఫస్ట్ థింగ్ చెప్పేవాడిని, మనిద్దరం కంఫర్ట్గా ఉందాం, కంఫర్టబుల్గా సెక్స్లో. సో డోంట్ ఎవర్ ఫీల్, ఇప్పుడు మీకు అంటే తను లేకపోయినా తను గుర్తు తెచ్చుకోవాలి. సౌందర్య సంగతి మీకు బాగా తెలుసు. ప్యాకప్ 6 అయితే 6:05 కార్లో ఉంటుంది. ఐఎమ్ ద ఓన్లీ హీరో. అమ్మాయి 9:30 వరకు నా సెట్లో ఉండేది. అమ్మాయికి 6 o'clock ప్యాకప్ అయిపోయినా, కూర్చో సౌమ్య, ఎక్కడికి వెళ్తా కూర్చో అనేవాడు. అఫ్కోర్స్ సౌందర్య ఒరిజినల్ నేమ్ సౌమ్య. సో కూర్చో, ఎక్కడికి వెళ్తాడు కూర్చునేది. దట్ ఈస్ ది కంఫర్ట్ లెవెల్ అన్నయ్య. సో ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో నుంచి నాకు అర్థమైంది ఏంటి అంటే, సో ఈడు కావాలనే కారు పంపించేసాడనే విషయాన్ని నాకు తర్వాత చెప్పింది అమ్మాయి. ఆ డ్రైవర్ని అడిగితే ఈడు పంపించేసాడండి నాకు తర్వాత నెక్స్ట్ డే. ఇలాంటి హ్యూమిలేషన్ కూడా ఉంటుంది. ఆ రోజు నేను దింపకుండా అతను దింపుండుంటే ఏం బెదిరించేవాడు, ఏం భయపెట్టేవాడు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ బేసికలీ కొత్త యాక్టర్స్ దగ్గర నుంచి, యాక్ట్రసెస్ దగ్గర నుంచి సీనియర్ యాక్టర్స్ వరకు జరుగుతా, అప్కమింగ్ వరకు ఇది జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు వాయిస్ అవుట్ చేయటం తప్పు కాదు, 100% చేసి దే ఆర్ మేకింగ్ ఇట్ ఎ పాయింట్. సో ఐ సపోర్ట్ దెమ్. ఏంటంటే మీ టూని వి టూ సపోర్ట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జరిగినప్పుడు చెప్పాలి, అయిపోయిన 4-5 ఏళ్ళకి వస్తే అది కరెక్ట్ అన్నయ్య, జరిగినప్పుడు చెప్పాలి. కానీ ఈ 4-5 ఏళ్ళు ప్రిపరేషన్ టైం అన్నయ్య, ధైర్యానికి. కరెక్టే. ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్ నేను అన్నది అదే. ఇప్పుడు జరిగినప్పుడు చెప్తే అంటే ఎప్పుడు డిసైడ్ అయ్యి చెప్పగలరంటే అన్నయ్య, కంప్లీట్గా అందరూ అవాయిడ్ చేస్తారేమో. అప్పుడు మీరు అన్నట్టు ఇలాంటి కమిటీ కనుక చెప్పగలిగితే, ఇలాంటి ఒక కమిటీ ఉంది, ఈ కమిటీకి చెప్పగలిగితే డెఫినెట్గా ఆ అమ్మాయి కెరియర్ హామ్ అవ్వదు. ఎందుకంటే సినిమా, ఇప్పుడు నేను ఇంజనీర్ అవుతాను, లేకపోతే ఎవరన్నా ఇంటికి పిల్లలు వస్తే మీ పిల్లల్ని మీరు పరిచయం చేసినప్పుడు డాక్టర్ అవుతాట, ఇంజనీర్ అవుతాట, పోలీస్ ఆఫీసర్ అవుతాట, ఎంతమంది పేరెంట్స్ వీడు హీరో అవుతాట లేకపోతే హీరోయిన్ అవుతుంటా అని చెప్పగలరు? చెప్పరు. సో అమ్మాయి హీరోయిన్ అవుతా అని చెప్పిన దగ్గర నుంచి, ఇంట్లో అపోజిషన్ దగ్గర నుంచి, అపోజ్ చేయటం దగ్గర నుంచి, ఇక్కడికి సోలోగా ఫైట్ చేస్తూ వచ్చినప్పుడు అమ్మాయి జరిగినప్పుడు చెప్తే అమ్మాయి కెరియర్ లేకుండా పోద్ది. అంటే అదే తప్పు. నేను చెప్తాను అనే ఒక భయంతో అన్నయ్య ఎగ్జాంపుల్ చెప్తాను. జమున గారు ఉన్నప్పుడు ఒక స్టేజ్కి వచ్చినప్పుడు రామారావు నాగేశ్వరరావు గారు టాప్. కరెక్ట్. వాళ్ళు ఏం శాసన, ఇద్దరు కలిస్తే శాసన. అవును. అటువంటిది వాళ్ళిద్దరు బాయ్కాట్ చేశారు ఆవిడని. ఎందుకు? సినిమా చేసి 4 years 3 years పని చేయలే. ఓ, ఆవిడ శుభ్రంగా ఉంది, సినిమాలు చేసుకుంటానే ఉంది. నేను చేయనంది, ఆవిడ కూడా చేయనంది. అంటే ఆవిడ స్టార్ అయిపోయిన తర్వాత అన్నయ్య, అయినా గానీ అంటే అయిన తర్వాత అన్నయ్య వచ్చినట్టు వీళ్ళు మళ్ళీ ఆవిడతో చేశారు. అంటే నేను మళ్ళీ రీఎంట్రీ. కానీ వాళ్ళు ఆవిడ్ని లైంగికంగా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. అక్కడ ఈగో ప్రాబ్లమ్స్, ఇంకోటి లేదా ఇంకో ప్రాబ్లం, లేకపోతే మేము అడిగినప్పుడు డేట్లు ఇవ్వలేదనే ప్రాబ్లం తప్ప మాతో డేట్కి రాలేదనే ప్రాబ్లం కాదు అది. సో అప్పుడు అలా ఇప్పుడు నేనేమంటున్నా అంటే, మన హీరోయిన్స్ కూడా, విజయశాంతి గారు కూడా ఆవిడ ఇష్టం వచ్చినట్టే షీ లివ్డ్ హర్ లైఫ్. షీ ఆల్వేస్ కమాండెడ్,
షీ వాజ్ ద హీరో. సో అలా మనకి ఈ మన జనరేషన్ కి సంబంధించి కూడా చాలా మంది ఉన్నారు. భానుమతి గారి దగ్గర అయ్యో, ఆవిడ అసలు భానుమతి గారు, జమున గారు, విజయశాంతి గారు, సుహాసిని కూడా హాసిని చేసింది. సో సౌందర్య వాజ్ అగైన్ మోనోపలి. అంటే మోనోపలి ఇన్ సెన్సెస్ షీ డిమాండెడ్, షీ హస్ డన్ వాట్. ఇక్కడ ప్రాబ్లం అన్నయ్య, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు కూడా మీరు చూడండి పాపం కొత్త వాళ్లే. అవును, అదే మీరు ఒక్కసారి నా మాట విని దయచేసి సీనియర్ హీరోయిన్స్ తీసుకొచ్చి 4 ఇంటర్వ్యూ చేయండి. వాళ్ళ బిగినింగ్ స్టేజ్ లో ఇది జరగకుండా లేదు అంటే ఇంపాసిబుల్. సో మీరు సీనియర్స్ అయిపోయిన తర్వాత అంటే ఇది ఆల్మోస్ట్ ఆ బిగినింగ్ స్టేజెస్ లో జరిగే హ్యూమిలేషన్, ఆ బిగినింగ్ స్టేజెస్ లో వాళ్ళకుండే ఇన్సెక్యూరిటీస్ ని అందరూ చేసుకోరు, అందరూ చేసుకోరు. ఇప్పుడు 70% ఆఫ్ ద ఇండస్ట్రీ నాకు తెలిసి బయట ఈ కార్పొరేట్స్ లో జరిగే న్యూసెన్స్ నాన్ సెన్స్ కన్నా మా సినిమా ఇండస్ట్రీలో 70% పద్ధతిగా ఉంది. ఆ 30% వల్ల అదే ఆ మీటూ మూమెంట్ బయట పెట్టండి, ఎవ్రీథింగ్ విల్ గో ఫర్ ఎ టాస్. సో ది ఓన్లీ థింగ్ ఈజ్ అన్నయ్య, ఈ కొత్త వాళ్ళు ఇమీడియట్ గా ఎప్పటికైనా మనకి చెప్పాలి అని మన బాడీకి చెప్పగలిగితే, అంటే అన్నయ్య ఈ బాడీలో మళ్ళీ ప్రాబ్లం ఏంటి చెప్పనా, ఈ కొత్త వాళ్ళ మాట మన బాడీ ఎంతవరకు అగ్రీ చేస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది అనేది కూడా మళ్ళీ దానికి ప్రూఫ్ ఉండదుగా. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అమ్మాయి రికార్డ్ చేస్తే ట్విట్టర్లోనే పెట్టేయచ్చు, ఎక్స్లోనే పెట్టేయచ్చు. ఇప్పుడు అమ్మాయి చెప్పిన దానికి ప్రూఫ్ ఉండదు. ప్రూఫ్ లేనప్పుడు ఒక పెద్ద హీరోనో పెద్ద డైరెక్టరో ఇలా చేశాడు అనడానికి, సో అంటే మీకు నాకు తెలిసిన దాఖలాల్లో చాలా మందికి ఇలా జరిగితే మీరు ఇచ్చిన వార్నింగ్ నాకు తెలుసు అఫ్ కోర్స్, కానీ వాళ్ళు ఆ తప్పు మళ్ళీ ఎప్పుడు చేయలేదు. కొత్త తప్పు చేశారు కొత్త అమ్మాయితో, చేసిన తప్పు చేయలేదు, కొత్త తప్పు చేశారు. ఎందుకంటే కొత్త తప్పు చేయడం తప్పు కాదని అన్నారు వాళ్ళు. సో అలాంటి ఉన్న కొంతమంది వల్ల పీపుల్ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ తప్ప. ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే టప్మని ఏదో ఒక పేరుని జోడించి చెప్పేస్తే దే ఆర్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్లీ. దానివల్ల వాడి క్రియేటిబిలిటీ దెబ్బతింటుంది, అదొకటే ప్రాబ్లం. కానీ మళ్ళీ మనం ఇందాక అనుకున్నట్టు అన్నయ్య, సరే 99 మంది న్యాయం జరుగుతుంది, ఆ ఒక్కళ్ళకి బలవ్వాలి అనేది ఇంకా తప్పదు, అది జరుగుతాను. బట్ ఏంటంటే ఇక్కడ వనరబుల్ అయిపోతున్నారు. ఇప్పుడు నేను చెప్పి మన ఎగ్జాంపుల్ హీరోగా అన్నాం, నువ్వు హీరో అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, కెమెరామెన్ అవ్వచ్చు, మేకప్ మ్యాన్ అవ్వచ్చు, పాపం ఎడిటర్ కి ఛాన్స్ లేదు, వాడు సినిమాల్లో రాడు, ఛాన్స్ లేదు. కాబట్టి నేను ఎడిటింగ్ కూడా చేసుకుంటాను ఆ సినిమాలది. ఇది కాకుండా ఇంటి ఆడపిల్ల అనేటప్పటికి ఎక్కడ డాన్సర్స్, ఈ మేకప్ ఆర్టిస్టులు మొన్నటి దాకా అసలు ఆడపిల్లలకి కార్డు, ఇప్పుడు కూడా కార్డు ఇవ్వరు వాళ్ళు, అఫిషియల్గా వాళ్ళు కార్డు ఇవ్వరు. బట్ అందరూ ఆడవాళ్ళు చేస్తున్నారు లేడీస్, బట్ దే ఆర్ నాట్ అలౌడ్ టు బీ ఏ మేకప్ ఉమెన్. కోర్టు నుంచి, హైకోర్టు నుంచి, సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ వచ్చినా కానీ వాళ్ళు అలౌ చేయరు. అంటే మేబీ వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు సేఫ్ గార్డ్ దెమ్ ఏమో, కైండ్ ఆఫ్. అంటే యాక్చువల్గా నేను ఒకసారి ఒక ఢిల్లీలో నాకు ఆల్ ఇండియా సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరితో మీటింగ్ ఉంటుంది, మినిస్టర్ గారితో మీటింగ్ ఉంటుంది. సో ఐ వాజ్ హెడింగ్ దిస్ ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ కదా. బాంబే నుంచి ఒక మేకప్ ఆవిడ వచ్చాను, మన హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ మదర్ అంట, ఒక అమ్మాయి, హీరోయిన్ పేరు గుర్తులేదు అమ్మాయికి. ఆవిడ షీ వాజ్ హెయిర్ డ్రెస్సర్ అండ్ షీ వాజ్ హెడింగ్ మేకప్ యూనియన్కి. ఏజ్ అప్పటికే ఆవిడకి 60-70 ఏళ్ళు, 60 ఏళ్ళ పైన ఉంటుంది. ఆవిడని అడిగాను నేను, ఎందుకు మీరు కదా అమ్మాయి అయ్యుండి ఆడవాళ్ళ కార్డు ఇవ్వాలని అంటే ఇవ్వకూడదు అంది ఆవిడ. ఎందుకని అడిగాను నేను. ఎందుకంటే అంటుంది, మగవాళ్ళకి హీరో ఆడవాళ్ళు వేస్తున్నప్పుడు వీళ్ళు ఇదైపోతుంది, వాళ్ళు మళ్ళీ సెక్షువల్ ఇదైపోతుంది, కాబట్టి అది అవాయిడ్ చేయటం కోసం ఆడవాళ్ళని మేకప్ వేయొద్దని చెప్పాం. కొన్ని ఆడవాళ్ళకన్నా వేయొచ్చు కదా అన్న. అసలు అది ఎలా చేస్తే మళ్ళీ ఇటు వచ్చేస్తారు, ఇటు రాకూడదు. ఏం ఆర్గ్యుమెంట్ తెలియదు. అంటే ప్రాబ్లీ 50-60 years బ్యాక్ వాళ్ళు అట్లా అనుకొని పెట్టారేమో. బట్ తర్వాత పోయింది. ఇప్పుడైతే అందరూ లేడీస్ వేస్తున్నారు, ఎక్కువ మెజారిటీ మేకప్ వేస్తున్నారు. బట్ ఆ శోభాకి మనం చూసాం కదా, అన్ని సంవత్సరాలు ఇప్పుడు వేస్తాను. అదే అంటే
నేను అనేది అట్లీస్ట్ మిగతా డిపార్ట్మెంట్స్ లో 100% డాన్సర్స్ మీరు అన్నట్టు లేదా మేకప్ అవ్వచ్చు, ఒక పరిధి వరకే యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళకి తలనొప్పులు ఉంటాయి. డాన్స్ మాస్టర్లు వాళ్ళు మ్యూజిక్ లో ఉంది, అదండి మ్యూజిక్ లో సింగర్స్ కి ఈ ప్రాబ్లమ్. డాన్స్ నేను ఎవరితో మాట్లాడుతుంటే చూశాను, ఈ డాన్స్ గర్ల్స్ వి ఈ చేతులు కోసేసుకుని ఉంటాయి, మొత్తం అంతా కట్లే ఉంటాయి. సూసైడ్ అటెంప్ట్ లో చూసా చాలా మంది దగ్గర చూసా. అంటే పాపం వాళ్ళు చెప్పుకోలేక, అంటే వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ కూడా అన్నయ్య. ఒక అమ్మాయి డాన్సర్ నాకు తెలుసు, అమ్మాయి ఎందుకే వీడి వెధవని తెలిసినా ఎందుకు వస్తున్నావు నువ్వు వీడితో ఎందుకు చేస్తున్నావు అంటే, నా మీద ఇంట్లో 4-5 డిపెండెంట్స్ అన్నయ్య, ఏం చేయను, నాకు వేరే విద్య రాదు, ఇప్పుడు వేరే మాస్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంటే మీకు తెలియదు కనుక వాడు మంచివాడు అనుకుంటున్నారు, వీడికి వాడు అన్నో తమ్ముడే అంతే, తేడా లేదని చెప్పింది. సో అదే కనుక ఇప్పుడు ఉండుంటే, అంటే ఇది రావటం వల్ల ఒక భయం మాత్రం మొదలైంది అన్నయ్య. అంటే ఇప్పుడు అందరూ సెల్ ఫోన్తో షూట్ చేసి పెట్టలేరుగా, ఇదొక మూమెంట్ వల్ల ఒక భయం మాత్రం మొదలైంది. ఈ భయాన్ని 100% నాకు తెలిసి అమ్మాయి, ఇంకోటి అన్నయ్య, ఇప్పుడు ఏ అమ్మాయి తప్పుగా అభాండం వేస్తుందని ఇందాక నేను అన్నా కూడా చాలా తక్కువ మంది అభాండం వేయటం వల్ల అంతే వాళ్ళకు కూడా జీవితం నాశనం అయిపోతుంది కదా. కాబట్టి తప్పుగా 99% వేరు, ఆ 1% ఇంకా అది తప్పదు. అది బట్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎట్లా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే భయంతో గెలుస్తాం మనం. ఎగ్జాంపుల్ నేను నెంబర్ వన్ డైరెక్టర్ హీరోను అనుకుందాం కొంచెంసేపు. ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను ఎదుర్కోగలనా అనే భయంతో లొంగిపోతారు కదా. లొంగ తీసుకోవటం అనేది ఉంది కదా, లొంగ తీసుకోవటానికి ఇప్పుడు మన మీద కంప్లైంట్ ఎవరు జీవితంలో వాళ్ళు. అంటే అదే అండి, వాళ్ళు లొంగిపోతున్నారని వీళ్ళు అనుకుంటున్నారు కానీ కాదు, వాళ్ళు కృంగిపోయి వంగిపోతున్నారు వాళ్ళ అవసరానికి. సో అవసరం కూడా కాదండి, యాక్చువల్లీ అవసరం రాంగ్ వర్డ్. వాళ్ళ ఇష్టం. ఒక అమ్మాయికి హీరోయిన్ అవుదామనే ఒక ప్యాషన్, ఒక క్రియేటివిటీ, ఒక ఇష్టం కోసం ఇంకో అయిష్టాన్ని అంటే లేకపోతే వేరే దారి లేదు. ఇప్పుడు ఒకడు కాదనుకుంటే ఇంకోడు అలాగే తగలడుతున్నాడు. ఈ 30% మందిలో అలాంటి వాళ్ళే ఇలాంటి కాస్టింగ్లు కూడా చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొఫెషనల్ డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్, మంచి డైరెక్టర్స్, వాళ్ళతో ప్రాబ్లం లేదండి. ఇలాంటివన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ఈ 30% యాదవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇటువంటి పనులు మొదలెడతారు. వాడు నాకు ఒక హీరోయిన్ చెప్పింది, కొత్త హీరోయిన్ అమ్మాయిని, బాంబే వచ్చారట, ఇక్కడి నుంచి ఎవరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ వచ్చారట, వచ్చి స్టార్ హోటల్లో పిలిచారట. ఏంటంటే పిలిచి, సో హౌ మచ్ ఛార్జ్ అన్నారట. సార్ నేనేదో కన్నడలో 2 సినిమాలు చేశాను, తెలుగులో నా ఫస్ట్ సినిమా అవుతుంది, సో హౌ మచ్ యూ వాంట్ టు ఛార్జ్ అంటే పర్ డే చెప్పన్నారట. ఈ అమ్మాయి ఏదో పర్ డే వాంట్ టు ఛార్జ్ 1 lakh అంది. వితౌటా అన్నట్ట. అమ్మాయికి అర్థం కాలేదట. విత్ అంటే మేకప్ మ్యాన్ తో పాటు అడుగుతున్నాడా? లేదండి వితౌటే అందుట. వితౌట్ అయితే కష్టం, నువ్వు విద్య ఎంత చెప్పంటున్నట్ట. అంటే వీళ్ళు వెళ్ళినవాడు 3rd grade వాడే. సో బట్ కొంతవరకు పెద్ద స్థాయిలో కూడా జరుగుతుంది కొంతవరకు, ఎందుకంటే 30% ఎదవాళ్ళు ఇక్కడ ఉంటారు. సో దిస్ ఈస్ ద బెస్ట్ వే టు కర్బ్ అన్నయ్య. అమ్మాయిలు వచ్చి బయటికి చెప్పేయటం అనేది అద్భుతం. వాళ్ళని అప్రిషియేట్ చేయాలి అన్నయ్య. ఎంత అంటే ఇమాజిన్ చేయండి, ఒక అమ్మాయి వచ్చి వీడు నా మీద ఇలా చేశాడు అని చెప్పటం అనేది అది అల్టిమేట్ హ్యూమిలేషన్, వాళ్ళకి అల్టిమేట్ హ్యూమిలేషన్. సో ఐ థింక్ ఐ హోప్ దట్ యూ పీపుల్ లైక్ యూ. అంటే కేసులు ఏంటో అంటే కళ్ళమంటే నీళ్ళు వచ్చేస్తుంటే వాళ్ళు చూస్తుంటే వాళ్ళు బాధ చెప్తా ఉంటే అంత హ్యూమిలియేట్. జనరల్ గా మీరు వాళ్ళకి ఏం శిక్ష చేస్తారన్నయ్య? సపోజ్ ఎవడైనా దొరికాడు అనుకోండి, వాట్ డూ యూ వాంట్ టు డూ? అంటే అట్లీస్ట్ మన సైడ్ నుంచి మనం కెరియర్ లేకుండా చేస్తాం, మన దగ్గర ఇండస్ట్రీ నుంచి కెరియర్ లేకుండా అయితే చేస్తాం. అంతే చేయాలన్నయ్య, అంత మట్టు గ్యారంటీ. అసలు అంటే వీ షుడ్ మేక్ ష్యూర్ దట్ అది డైరెక్టరా, హీరోనా, యాక్టరా, ఎంత పెద్దోళ్ళైనా కానీ ఉండకుండా చేయాలన్నయ్య. తర్వాత వెళ్ళి ఏం చేస్తారు, వీలైతే క్రిమినల్ కేసు వాళ్ళు పెట్టాలి, అమ్మాయిలు యాజ్ పర్ లా మనం పెట్టకూడదు. అవును
యాజ్ పర్ లా విక్టిమ్ పెట్టుకోవచ్చు, కరెక్ట్. మనం పెట్టుకోవడం. మనం ఏంటంటే మనం అట్లీస్ట్ ఇండస్ట్రీ నుంచి పంపించేయగలం. అది చెయ్యాలన్నయ్య. నా ప్లీజ్ టు ఆల్ ది విమెన్, ఎవరైనా మీతో ఇలా చేసి మీ దగ్గర ప్రూఫ్ ఉంటే, ఎవరైనా ఒక సో కాల్డ్ బిగ్ గాయ్, ప్లీజ్ గెట్ ఎ ప్రూఫ్ అండ్ కమ్ అండ్ అప్రోచ్ అన్నయ్య అండ్ ద టీమ్. ఒక ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్ సైట్ చేయొచ్చు, ఒక ఎగ్జాంపుల్ సైట్ చేయొచ్చు 100%. అవుతాయి, త్వరలోనే అన్ని అయిపోతాయి. We should అన్నయ్య, we should. It's a high time. It's a high time. ఇప్పుడు దాకా మనం టాకింగ్ అబౌట్ సో మెనీ థింగ్స్ కదా. కరెక్ట్. సో వీటిని కమిటీకి వెళ్ళటం కంటే కూడా అసలు వర్కింగ్ కండిషన్స్ ఆఫ్ ఉమెన్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి సినిమా ఇండస్ట్రీలో. హీరోయిన్లకి వారికి ఆర్వాన్లు ఇస్తారు కానీ మిగతా వాళ్ళు ఎవరికి చాలా ఇబ్బంది ఉంటుంది. సో వీళ్ళందరికీ వర్కింగ్ కండిషన్స్ ప్లస్ వాళ్ళకి ఒక కంఫర్ట్ జోన్ అనేది లేకుండా పోయింది. ఆడవాళ్ళుగానే చూస్తున్నాం, మన ఆడవాళ్ళని వస్తువుగానే చూస్తున్నాం. అవును, ఎన్ని కౌర్లు చెప్పినా గానీ మనకి ఈక్వాలిటీ అంటాం కానీ పర్టికులర్ మన దగ్గర అసలు ఎక్కడ లేదు. బట్ అక్కడ కనపడిన హిందీలో బెటర్ అన్నయ్య, హిందీలో చాలా బెటర్, హిందీలో చాలా బెటర్. బికాస్ హిందీలో నీకు మెజారిటీ వాళ్ళు ఉన్నారు, నిజంగా చెప్పాలంటే మెజారిటీ వాళ్ళు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, మెజారిటీ ఉన్నారు. అండ్ హిందీలో మనకున్నంత తలనొప్పులు లేవు. బెటర్ అంటే వాళ్ళు ఇవాల్వ్ అయ్యారు, మనం కూడా వాళ్ళలాగా ఇవాల్వ్ అవుతే బెటర్. అంటే నీకు అక్కడికి ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఇప్పుడు ఈ సెక్స్ అనేది ఆ సీరియస్నెస్ లేదు అక్కడ, ఫస్ట్ పాయింట్. కరెక్ట్. అది అక్కడ సీరియస్నెస్ ఇక్కడ ఇంకొంచెం ఉంది, ఇక్కడ కూడా ఉందని కాదు, ఇక్కడ మిగతా ఇందాక నేను చెప్పిన చోట ఎక్కడ లేదు కానీ సినిమాల్లో ఇంకొంచెం అంటే కాదండి, ఇక్కడ ఈజీలీ అవైలబుల్ అనే ఒక ఫీలింగ్ ఉంది. అంటే నీకు ఇది కావాలి. ఇంకోటి చెప్పనండి విచిత్రం, మీరు ఇందాక వ్యానిటీస్ అని చెప్పారు కదా, బిగ్ ఫిల్మ్స్ కి ప్రాబ్లం లేదు, వెరీ స్మాల్ ఫిల్మ్స్ కి ప్రాబ్లం లేదు, మధ్యస్థం ఫిల్మ్స్ కి ప్రాబ్లము అమ్మాయిలకి. ఎందుకు చెప్పినా బిగ్ ఫిల్మ్స్ లో అందరికి వాళ్ళు వ్యానిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. బిగ్ ఫిల్మ్స్ అనేప్పటికే ఒక 10 వ్యానిటీస్ తెప్పించేస్తున్నారు. దాంట్లో ఏం చేస్తున్నారంటే ఒక 5 అమ్మాయిలకో 3 అమ్మాయిలకో ఒక దాంట్లో ఇస్తున్నారు, వాళ్ళ కంఫర్టబుల్ గా ఉంది. అంటే మనం మాట్లాడుకోవడానికి అనీజీ మ్యాటర్ అయినా కూడా ఎంత కష్టం ఎవరైనా అమ్మాయి టాయిలెట్కి వెళ్ళాలంటే, బట్టలు మార్చుకోవటం పక్కకెట్టండి, కావాలంటే ఎవరి దగ్గరికైనా వెళ్తారు. సో అలాంటివన్నీ ఓకే. చిన్న సినిమాలకు మళ్ళీ ప్రాబ్లం లేదు, ఎందుకు అంటే అందరూ కొత్త వాళ్లే కనుక అందరూ బయట పబ్లిక్ వ్యానిటీ ఉంటే ఉంది, లేకపోతే లేదు. ఈ మధ్యస్థం సినిమాలకే ప్రాబ్లం వస్తుంది. అంటే దీంట్లో బడ్జెట్స్ అనేవి కూడా వర్తిస్తాయి, కానీ ఒక్క వ్యానిటీ ఎక్స్ట్రా తెప్పించడం వల్ల పెద్ద బడ్జెట్ తేడా రాదు. అది నాకు తెలిసి వాళ్ళు సీరియస్ గా తీసుకోకపోగా వాళ్ళు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న షూట్ చేస్తున్నాను ఓ సినిమా, నైట్ వర్షం పడుతుంది. అక్కడ వచ్చిన ఆర్టిస్టులు చాలా మంది, ఒక 50 మంది ఉన్నారు ఆర్టిస్టులే. దాంట్లో ఒక 10 మంది రెగ్యులర్ యాక్టర్స్. నవ్వుతూ మాట్లాడుతూ నుంచున్నారు, వర్షం పడుతుంది, వి వర్ డూయింగ్ ఇట్ ఇన్ జంగిల్. ఎలా నాకు వ్యానిటీ, నాకే 1 కిలోమీటర్ దూరం అవతల పెట్టారు, మళ్ళీ నాకు ఒక కారు ఉంటుంది వెళ్ళడానికి. హౌ అండ్ వాట్ హ్యాపెన్స్ టు దెమ్? అది ఒక్క వ్యానిటీ పెట్టి అందరినీ యూజ్ చేసుకోమంటే బాగుంటుంది అన్నయ్య. బట్ మోర్ దెన్ దాట్, ఇప్పుడు న్యాచురల్ కాల్ కన్నా అన్యాచురల్ కాల్ ఇది. సెక్షువల్ హెరాస్మెంట్ అనేది అన్యాచురల్ కాల్, అవి న్యాచురల్ కాల్. నేచర్ కాల్స్ చేసినప్పుడు ఏదో రకంగా వెతుక్కుంటాం. బట్ దిస్ ఇస్ అన్ అన్యాచురల్ కాల్. యు ఆర్ స్కేరింగ్, యు ఆర్ థ్రెటనింగ్, నువ్వు ఇది చేస్తేనే నీకు వేషం ఇస్తాను. అది ఎవ్వరూ పోగొట్టలేరు. బట్ ఒకటే ఏం చేయగలం అంటే దాన్ని బయటికి రాబట్టి వాట్ ఎవర్ ఏదో చేయాలి. ఏం చేయాలనేది ఎవరికి అర్థం కావట్లేదు, ఎట్లా చేయాలనేది అర్థం కావట్లేదు. అంటే అనే నా ఉద్దేశం ఏదో రాడికల్ గా గట్టిగా ఏదో వచ్చిన కేసులో వస్తున్న వాటిల్లో గనక ఒక సీరియస్ యాక్షన్ తీసుకుంటే, అంటే మిగిలిన వాళ్ళకి భయం. నా ఉద్దేశం అన్నయ్య, పోలీస్, నాకు ఐ నో లాట్స్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్, ఏమంటే మీరు ఏదన్నా గొడవ అయినప్పుడు లాఠీ చార్జో లేకపోతే వాటర్ కొడతారు కదా, ఇన్నోసెంట్ వాళ్ళకి దెబ్బలు తగులుతాయి కదా అంటే వాళ్ళు అదే అంటారు, ఏమంటే ఒక 10 మంది ఇన్నోసెంట్కి కొంచెం దెబ్బలు తగిలినా మేము ఎందుకు చేస్తామంటే ఈ 200 మంది పారిపోవడానికి వి టేక్ అ వైలెంట్ వే, ఈ రైట్స్ అవి ఆపడానికి. ఐ సిమిలర్లీ బిలీవ్ ఏదో ఒక స్ట్రాంగ్ వే ఒకటి చేస్తే
ఇంకొకసారి చెయ్యరు. అంటే ఒక్కసారి మీరు హెల్మెట్ లేకుండా వెళ్ళిపోతే ఆ ఇంటికి ఇప్పుడు ఏమైంది, ఇదివరకైతే పోలీసు వాడు ఆపితే భయం ఉండదన్నయ్య నాకు. ఇప్పుడు ఆపుడు అది అని ఫోటో తీసి పంపిస్తుంది. దాన్ని నాకు మొన్న లాజిక్ చెప్పాడు మా డ్రైవరు. నన్ను కారు ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేస్తున్నా, అది ఇక్కడి నుంచి ఎలా వర్తిస్తుంది చెప్తా మీకు. వాడు మై ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి ట్రిగ్గి వెళ్తాం సార్, బిర్యానీ తింటాం సార్ నైట్ అన్నాడు. మరి ట్రిగ్గి వెళ్తే ఫోటో తీయదా కెమెరా? సార్ 100 రూపాయలు ఫైన్ వేస్తుంది సార్, ఇంకో బైక్ తీసుకెళ్తే దానికి పెట్రోల్ అవుతుంది సార్. ఓకే, సో దానికన్నా 100 రూపాయలు ఇచ్చి ఫైన్ కడతాం, వస్తుంది ఇంటికి వస్తుంది, 100 రూపాయలు కట్టేస్తాం. సో పాపం లా మనకి కన్వీనియంట్ అవటం కోసం, వాళ్ళు మనకి హెల్ప్ చేయటం కోసం పెట్టారు, దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడున్న లా అమ్మాయిల విషయంలో కూడా కన్వీనియన్స్ ఉంది లేకుండా. ఇఫ్ యూ టేక్ అ స్టర్న్ యాక్షన్, ఒక్కసారి స్టర్న్ యాక్షన్ తీసుకుంటే, ఐ థింక్ మిడిల్ ఈస్ట్ లో తీసుకుంటారు చూడండి యాక్షన్, అలా ఒక్కసారి తీసుకుంటే వీళ్ళు మిడిల్ చేసే పనులు సౌత్ వెస్ట్ నార్త్ ఈస్ట్ ఎక్కడ చేరు, ఈ మిడిల్ పనులు ఆగిపోతాయి. ఈ డ్రగ్స్ చాలా సీరియస్ ఇష్యూ కదా మార్కెట్ లో. ఎగ్జాక్ట్లీ. అండ్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ ఉన్నాయి అని చెప్పి చాలా మంది ఎక్కువ చెప్తూ ఉంటారు. నేను లేదని చాలా అంటే ఉన్నారు, తీసుకోవట్లేదని నేను అన్నాను. బట్ కంపేరిటివ్ గా బయట సమాజంతో చేస్తే మా వాళ్ళు తక్కువే అని నేను అంటాను. నీ ఉద్దేశం ఏంటి? 100% రిలేటివ్లీ మన వాళ్ళు చాలా తక్కువ. ఎందుకు అంటే మేము మహానుభావులు మహోత్తములు అని కాదండి మనం ఇక్కడ. భయం, ఫేస్ దొబ్బుద్ది. యాక్టర్లు అనుకోండి ఫేస్ దొబ్బుద్ది, పొద్దునే వెళ్ళలేము. డైరెక్టర్ అనుకోండి బ్రెయిన్ దొబ్బుద్ది. ఇప్పుడు మా ఇంట్లో లాల్ సింగ్ అని మా కుర్రాడున్నాడు, సార్ తాగితే డేంజరా డ్రగ్స్ తీసుకుంటే డేంజరా అన్నాడు. అంటే వాడు రెండింటిలో ఏదైనా ట్రై చేద్దామనా అన్న. కాదు సార్ అన్నాడు, తాగితే లివర్ దొబ్బుద్దిరా, డ్రగ్స్ తీసుకుంటే బ్రెయిన్ దొబ్బుద్ది. అయితే లివర్ వరకు కాంప్రమైజ్ అవుతా అన్నాడు వాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే అన్నయ్య, యాక్టర్స్ యాక్ట్రెసెస్ డైరెక్టర్స్ వీళ్ళే ప్రైమరీలీ టార్గెటెడ్ కనుక చాలా భయపడతాం. ఎందుకు, ఏదో మా మొహాలు దొబ్బుతాయనో లేకపోతే పొద్దునే లేవలేకపోతామనో అని. రిలేటివ్లీ బయట చాలా ఎక్కువ ఉంది. సో బట్ ఇష్యూ అది కాదు. ఇక్కడ సినిమా ఇండస్ట్రీ గురించి మనం ఉన్నాం గనక ఇప్పుడు మన గురించే మాట్లాడాల్సి వస్తుంది గనక ఆనెస్ట్గా మాట్లాడుకుందాం. మన ఇద్దరం 35 ఏళ్లుగా మనకు తెలిసిన కొంతమంది యాక్టర్లు, మీకు తెలుసు నాకు తెలుసు బాగా, వాళ్ళు చెరసు గాంజా తాగుతున్నారు. సో ఇదేదో కొత్తగా వచ్చింది పాతగా వచ్చింది, అది వాళ్ళ పర్సనల్ హ్యాబిట్. అంతేగాని సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చేసుకునే హ్యాబిట్ కాదు. నంబర్ వైజ్ నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ ఉంటుంది. మళ్ళీ దీనికి ఒక ప్రముఖ పోలీస్ ఆఫీసర్, మంచి వ్యక్తి, మీకు బాగా తెలుసు, తను అడిగా అదేంటి ఎప్పుడు మా సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తారు అంటే, తను అన్నాడు ఎప్పుడైతే సెలబ్రిటీని టార్గెట్ చేసామో అప్పుడు మ్యాటర్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుందని మేము చేస్తాం, అంతేగాని బయట చేయరని కాదు. ఇప్పుడు సినిమా వాడు దొరికాడు టంటాను కొట్టాము తిట్టాము అంటే మామూలు వాడు భయపడతాడు, అరే వీడికే దిక్కు లేదు మనకేంటి అని. అది మా ఉద్దేశం తప్ప మిమ్మల్ని టార్గెట్ చేయాలి మా ఉద్దేశం కాదన్నారు. కాబట్టి విచ్ ఇస్ ట్రూ, ఐ అగ్రీ, పార్ట్లీ ఐ థింక్ విచ్ ఇస్ ట్రూ. నాకు తెలిసి రిలేటివ్లీ భయానికి డెఫినెట్ గా డ్రగ్ యూసేజ్ 100% మన దగ్గర తక్కువ బయటతో పోలిస్తే. సరే, నీ అరాచకాలకు వద్దాం. రండి 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 రండి. అసలు నువ్వు ఏ షూటింగ్లకి సరిగ్గా రావు అని చెప్తాను. నేను చూసానులే, నా సినిమాకి కూడా రాలేదు కానీ నువ్వు. అది ఎందుకో చెప్తాను. టైంకి ఎందుకు రా? నేను టైంకి రానండి, నేను ముందే వస్తాను, అది ప్రాబ్లం. ముందుగా 7కి రమ్మంటే లేదు. నేను అన్నయ్య సినిమాకి నాకు ఒక చిన్న అనుబంధం అని చెప్పాలి. మన పిచాచి ప్రసాద్ గురించి చెప్పాలి అన్నయ్య. మన ప్రసాద్, అతను నిధి ప్రసాద్ చాలా మంచివాడు. మా ఇద్దరిలో అన్నయ్య అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. నిధి ప్రసాద్ అని డైరెక్టర్, నిధి అనే సినిమా డైరెక్టర్. నేను వెళ్ళి ఒక కథ చెప్పాను అన్నయ్యకి. అన్నయ్య కాదా చాలా బాగుందిరా, స్టార్ట్ చేద్దాం అన్నాడు. సరే పలానా డైరెక్టర్ని పెట్టుకుందాం అన్న, సరే అన్నాడు. స్టార్ట్ చేసాం. దీంట్లో నేను నా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, దీంట్లో తమ్మారెడ్డి భరద్వాజ్ అనే ప్రొడ్యూసర్ తప్పలేదు. నా డైరెక్టర్కి నేను చెప్పాను ఫస్ట్ డే అన్నయ్యకి వెళ్ళి 7 సీన్స్ అని చెప్పాడు. 7 సీన్లు తీసేస్తాం అన్నాడు. వద్దు 2 సీన్స్ తీస్తా అని చెప్పు, 3 తీ.
తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. విమెన్స్ కాలేజ్ ఇచ్చాడు భరద్వాజ గారు. ఆ రోజుల్లో రోజుకి 20,000. 3 రోజులు అయిన తర్వాత మా వాడు మొత్తం కలిపి ఒక 4 సీన్లు తీశాడు. 21 తీస్తాను. అన్నయ్య అక్కడి నుంచి టెన్షన్ బటన్ ఆన్ చేశాడు. సరే అయిపోయింది. దానికి ఏంటంటే ఇప్పుడు అన్నయ్య నేను లేట్గా వస్తాను అనే దానికి రీజన్ ఉంది. ఎందుకు అంటే వాడు పాపం మంచివాడే, మంచి టెక్నీషియనే, తనకుండే ప్రాబ్లమ్స్ వల్ల నువ్వు కొంచెం లేట్గా రా, అప్పటి వరకు ఏదో మేనేజ్ చేస్తా అనేవాడు. అయిన తర్వాత ఈ విషయం మీకు ఐడియా లేదని నేను మీకు చెప్తాను. సినిమా అన్నయ్య 21st డే మొన్నటి దాకా నేను ఆ పాట తీస్తున్నాం. అది అయిన తర్వాత నేను ఇంకా సినిమా తీయను, ఆపేస్తున్నా అని అనౌన్స్మెంట్ ఇచ్చాడు మాకందరికి, నాకు తప్ప. మన ప్రసాద్ వచ్చాడు నా దగ్గరికి. వచ్చి చూడు చక్రి, నీకు నాకు అన్నయ్య గురించి అంతా తెలుసు, విషయం చెప్పు, త్వరగా చెప్పు, ఫాస్ట్గా చెప్పన్న. ప్రసాద్ కొంచెం టైం తీసుకుని చెప్తాడు కదా, ఫాస్ట్గా చెప్పు అంటే, చూడు మొన్న మా పెళ్ళికి రండి నీ సినిమా జస్ట్ అబవ్ యావరేజ్. ఓ అబవ్ యావరేజా, ఓకే నేను యావరేజ్ అనుకున్నా అన్న. జోకులేదని ఉన్న నిజం ప్రసాద్, విషయం చెప్పాను. అన్నయ్య సినిమా ఆపేస్తున్నాడు. ఆపేస్తే హీరోగా నీ కెరియర్కి చాలా నష్టం. పైగా తమ్మారెడ్డి అది మాత్రం వాయిస్ లేపాడు. తమ్మారెడ్డి భరద్వాజ ఆపేసాడంటే నీకు చాలా బ్యాడ్ అవుతుందని అనే టెన్షన్ పడిపోయాను, కంగారు పడిపోయాను, వణికిపోయాను. నిజంగానే కొంచెం ఏదేదో మాట్లాడటం మొదలెట్టాను. ఏంటో అది అజరుద్దీను అన్న. వీడికి అర్థమైపోయింది మన ప్రసాద్కి, తనకి అదమ్మ నా కొడుకు దొరికాడు మన ప్రసాద్ సంగతి మీకు తెలుసు కదా. దొరికితే అసలు చూడు చక్రి ఏంటన్నాడు. లేదు అజరుద్దీన్ 3 సెంచరీస్ కొట్టాడు అంటున్నా. అంటే అజరుద్దీన్ సెంచరీస్ కొట్టలేదు, కాన్సిక్యూటివ్ సెంచరీస్ ప్రసాద్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏంటో అన్నాడు. అర్థమైపోయి ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడా. చూడు చక్రి నా మాట విను, ఇక కొంచెం నువ్వు డిస్టర్బ్ అయిపోయావు. కాదు ప్రసాద్, నేను విఠల్వాడిలోనే ఉండేవాడిని, తను విఠల్వాడిలోనే ఉండేవాడు. చక్రి నేను మాట్లాడతాను అన్నయ్యతో, నువ్వు అంత టెన్షన్ పడకన్నాడు. కాదు నన్ను చోటు అంటాడు. ఏ చోటు జిందగీ మే 3 కాన్సిక్యూటివ్ కుచ్ జిందగీ మే బన్నే కే లియే చాహియే అవన్నీ చెప్పాడు. నేను మాట్లాడతా కదా అని. లేదు నాది మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీ అనే సినిమా ఒకటి ఆగిపోయింది, నాంది అనే సినిమా ఆగిపోయింది, 3వది లేదని ఫీల్ అవుతున్నాను, అది సూర్య అవుతుంది, నువ్వు వెళ్ళి అన్నయ్యకి విషయం చెప్పన్నా అంటే అన్నాడు. అంటే ఏంటి, నేను అక్కడి నుంచి అది ఆలోచించుకుంటున్నాను, నేను వెళ్ళి అన్నయ్యకి చెప్పే విషయం అన్న. మీకు ఏం చెప్పాడో తెలియదు, నాకు ఫోన్ చేసి ఏంట్రా ఏం చెప్పావు వీడితోటి అని మీరు కోపం గొడవ మర్చిపోయారు. విషయం ఏంటంటే నేను చెప్పిన తర్వాత మీ దగ్గరకు వచ్చి ప్రసాద్ మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయాడు. అజరుద్దీన్ 3 మహాత్మా గాంధీ. మీరు నాకు అరే ఇప్పుడు మన సినిమా ఆగిందా లేదా నాకు ప్రాబ్లం కాదు, అసలు వీడు ఏం మాట్లాడుతున్నాడు, కొంచెం మన ఇద్దరం డిస్కస్ చేసుకుందాం అన్నారు. సో ప్రసాద్ వల్ల మళ్ళీ మన సినిమా స్టార్ట్ అయింది. ఎనీవే కమింగ్ నా మీద ఆ సినిమా వరకు నేను యాక్టర్ అవడానికి కారణం మా డైరెక్టర్ తప్ప. నేను మీకు అయితే తెలియని విషయాలు నిజాలు కొన్ని చెప్తా. ఫస్ట్ నేను ఐఎమ్ ద ఓన్లీ యాక్టర్ హూజ్ మేకప్ మ్యాన్ రంగా డజంట్ హ్యావ్ ఎ మిర్రర్. మా దగ్గర మిర్రర్ లేదండి, అర్థం లేదు. ఎందుకంటే నా డైరెక్టరు బాగుందంటే బాగుంది, లేదంటే లేదు, తయారై వెళ్ళటం వరకు మా పని. నాకు తెలిసి ఐఎమ్ ద ఓన్లీ యాక్టర్ ఇంట్లోనే తయారయ్యి విత్ ద మేకప్. అట్ 7 o'clock కాల్ షీట్ అంటే 7 o'clock అక్కడికి వెళ్ళి తయారయ్యి టిఫిన్ లేదంటూ హస్కులు వేసుకున్నాను. 6:45 ఆన్ ది సెట్స్ అండ్ ఐఎమ్ ద ఓన్లీ యాక్టర్. కృష్ణ గారు వచ్చాడు. ఇప్పుడు ఏమండి మీ ఏజ్ గ్రూప్ కాదండి, అఖిల్ నేను మా ఏజ్ గ్రూప్ మాట్లాడుతున్నాను. శ్రీకాంత్ గారు ఉండేవాడు పాపం, అన్నయ్య మాకు అన్నయ్య వాడు ఆ సినిమాలో, అందుకే కదా మీరు అన్నయ్య వేషం ఇచ్చారు. చిరంజీవి ఉండేవాడు నా సెట్ లో. ఆయన ఏమండి చిరంజీవి గారు నేను చెప్తున్నా దుర్మార్గుడు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నా అంతం సినిమాకి. ఐ హేటెడ్ హిమ్. ఘరానా మొగుడు అనే సినిమా క్లైమాక్స్ చేస్తున్నారు, 8 days ఎటే స్ట్రెచ్. యూనిట్ మారింది అన్నయ్య, ఫైటర్స్ మారుతున్నారు, హీరో మారటం లేదు. 8 రోజులు ఆయన అంబాసిడర్ కారులో బయట పడుకున్నాడు. నేను వెళ్ళి ఆగలేక అడిగా, ఏమండి అక్కడ లోపల మేకప్ రూమ్ ఉంది, అప్పుడు వ్యానిటీ ఫ్యాన్స్ రాలేదు, పడుకోవచ్చు, ఏంటిది మీరు ఇలా పడుకోవడం నచ్చట్లేదు, నేను ఆయన ఫ్యాన్ని. ఆయన ఎంత గొప్ప లాజిక్ చెప్పంటే, ఏం లేదండి ఇప్పుడు నేను లోపల పడుకున్నాను అనుకోండి, మోహన్ లేపడు నన్ను, ఇప్పుడు బయటే పడుకున్నాను అనుకోండి, మైక్లో యాక్షన్ రెడీ చిరంజీవి గారిని పిలవండి అనగా లేచి వెళ్ళిపోతున్నా, ఆ గ్యాప్ కూడా ఇవ్వకూడదు అని. ఈజ్ అఫ్ కోర్స్ పని రాక్షసుడు ఆయన.
సో ఇది నా గురించి. ఐ సో విష్ ఐ కెన్ గో లేట్. ఐ సో విష్. నాకు ప్రకాష్ రాజ్ గారు మొన్న విషయం చెప్పాడు అన్నయ్య, రే మన ఇద్దరం మంచి యాక్టర్స్ రా అన్నాడు. తెలుసు అన్న, అదే రా ప్రాబ్లం, మన ఇద్దరికి కూడా తెలిసిపోయింది అన్నాడు. సో ప్రకాష్తో మీరు డాన్సులు గిన్సులు బాగా చేయించారు, సినిమా బాగా తీశారు కదా, ఓ సినిమా తీశారు కదా. 2 సినిమాలు చేశారు. పాట ఉందన్నయ్య, ఓ పాటలు ఉన్నాయి. పాట అడగలేదు, వాడికి పాట ఉంది. వాడికి సినిమాలు లేదు. మన సినిమాలో ఉంది కదా, లేదా? ఓ వేరే సినిమాలో. బట్ ఐ లవ్ యువర్ సాంగ్స్ మ్యాన్. ఊహలలు అది వేరే సినిమా, ఆఫ్ కోర్స్ మన ఊర్మిళ, అది విద్య. సూపర్ సూపర్. నేను మొన్న చూసా, నాకు గుర్తులేదు అసలు, మన టీవీలోనో లేకపోతే క్యాసెట్ పెట్టుకుని చూసా. భలే సాంగ్స్ ఉన్నాయి, చాలా మంచి సాంగ్స్ అన్నయ్య. వెరీ గుడ్ సాంగ్, బాగా చేశాడు విద్యాసాగర్. అంటే నువ్వు ప్రకాష్ నాకు ఇద్దరు దే ఆర్ వెరీ క్లోజ్. అట్ ద సేమ్ టైం చాలా సార్లు ఇరిటేషన్ వచ్చి ఈ నా కొడుకులతో మనం చేయకూడదు, వీళ్ళ మొఖాలు కూడా చూడకూడదు అన్న రేంజ్కి తీసుకెళ్ళినాక నువ్వు యూ చేంజ్ మై పర్స్పెక్ట్. పర్టికులర్ గా సూర్య సినిమాలో I never wanted to see your face. I never wanted to speak to you. మరి ఇద్దరు మాట్లాడుకోవడం మానేసాం. నా పేరు కూడా తీసేసాడు సినిమాలో. ఫస్ట్ కాపీ చూసినప్పుడు నా పేరే లేదు. మీరు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఫస్ట్ గుర్తులేదు. అయితే ఆ తర్వాత నేనే సారీ, లెట్ మీ స్టాప్. సో స్వీట్ ఆఫ్ హిమ్. నాకు మన నరసింహారెడ్డి ఇంటర్వ్యూలో చెప్పారు మీరు, నరసింహారెడ్డి తన ఏదో సిఎన్ఆర్ టిఎన్ఆర్. నేను ఐ వాజ్ జాప్డ్. నేను బాంబేలో ఉన్నా, ఇదే చెప్పారు. నాకు చాలా సేమ్ మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ నాకు చాలా ఇష్టమైన హీరో జేడి చక్రవర్తి, ఎందుకంటే అని అన్నయ్య చెప్పారు. ఇప్పుడు అదే చెప్తుంటే నేను ఆపాను. ఆఫ్ కోర్స్ అదే యాక్చువల్గా ఆ రోజు రిలీజ్కి జ్యోతి మనకు అప్పిస్తారు కాబట్టి ఓపెనింగ్ రిలీజ్ రోజు ఇది వేస్తారు, యాడ్ వేస్తారు. డబ్బులు లేవు. ఇంక నెక్స్ట్ డే ఫస్ట్ వీక్ వేస్తానికి డబ్బులు లేవు. ఏం చేయాలని ఆలోచిస్తా అంటే సడన్ గా స్టెప్ ఇంటూ మై ఆఫీస్ అండ్ గివ్ మీ 1 lakh. రిమెంబర్ అన్నయ్య, నేను మళ్ళీ అన్నయ్య హర్ట్ అవుతారని పేపర్లో చుట్టి, అది డబ్బులు కూడా తెలియదు మీకు. నేను వచ్చాను, మీరు లోపల రూమ్ లో కూర్చుని ఉన్నారు, డోర్ తీసుకొచ్చాను. అసలు షాకే అడిగినా, అంటే మా ఇద్దరికి మాటలు లేవు. డోర్ తీసి నేను కూడా ఏమీ మాడకుండా ఏదో పేపర్లు ఏదో నోటీస్ ఇవ్వడానికి వచ్చి ఉంటాడు, నా కొడుకు అనుకుంటాడు. పేపర్ చేతిలో పెట్టి వెళ్ళిపోయా. ఎందుకంటే ఐ డెంట్ వాంట్ టు ఈవెన్ సీ దట్ రియాక్షన్ ఆన్ యువర్ ఫేస్ అన్నయ్య. బికాస్ మీరు నేను చెప్పిన ఒక్క లైన్కి పాయింట్కి మీరు రియాక్ట్ అయ్యారు ఆ రోజు. సో అండ్ ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ జర్నీ. ఇప్పుడు బాగుంది అంటారు సూర్య, అది అప్పుడు కూడా బాగుంది. ఎందుకు ఆడలేదు నాకు తెలియదు. 5 days అయితే ఎరగదీసింది. అవును, టెరిఫిక్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఎందుకు రాలేదు, డబ్బులు రాలేదని నాకు ఆ రోజు కాదు. నేను చేసిన సినిమాలు నెట్లోకి బాగుండి డబ్బులు రాని సినిమా ఇదొకటి, నాకు స్వర్ణముఖి ఒకటి. స్వర్ణముఖి అసలు ఓపెనింగ్ కూడా లేదనుకో, దీనికి ఓపెనింగ్ పక్కన పడిపోయింది. మళ్ళీ 2 కిలాడీలు ఒకటి నేను డైరెక్ట్ చేయలేదు కానీ ప్రొడ్యూస్ చేసిన, అది ప్రొడ్యూస్ చేసిన సినిమా. అది 3వ సినిమా కదా. అది 5 రోజులు అసలు షోలేని దాటేస్తున్నాం, చిరంజీవిని దాటేసారు ఏంటన్నారు. 6వ రోజు ఏమైంది, మనకి ఎన్టీ రామారావు గారు స్లాబ్ సిస్టమ్ పెట్టారు, రేట్లు పెరిగిపోయినాయి, పట్టుమని పడింది, మళ్ళీ లేవలేదు. ఐ థింక్ దట్స్ యువర్ థర్డ్ ఫిల్మ్. If I'm not my third film. Yeah. కోతలరాయుడు, మొగుడు కావాలి, మరొకటి ఇద్దరు కిలాడీలు, సుమను, భానుచంద్ర. అయ్యో ఆఫ్ కోర్స్ దట్ వాస్ ఫన్. బాగుంది. నువ్వు ప్రకాష్ రాజ్ ఇద్దరు మంచి యాక్టర్లు, మంచి మనుషులు, కానీ ఇద్దరు తిక్కలోళ్ళు ఏంటారు. అది ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ప్రాబ్లం కాదన్నయ్య, మీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కాన్ఫిడెన్స్. నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే, ఇప్పుడు మీరు ఫ్లైట్ ఎక్కినప్పుడు పైలట్ కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా, భరద్వాజ గారు కాదండి, మేమే గొప్పవాళ్ళం అనుకో, మేము గొప్పవాళ్ళని మీరు అనుకుంటున్నారు అనవసరంగా. మేము ఎప్పుడు అడగలే. కాదండి, ఫ్లైట్ ఎక్కినప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైలట్ కి లేకపోతే మీ దగ్గరకు వచ్చి భరద్వాజ గారు ఎగిరిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళమంటారా, రైట్కి వెళ్ళమంటారా అని అడుగుతాడండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైలట్ కు ఉండాలి. అలాగే నాకు ప్రకాష్ గారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏమవుతుందంటే నచ్చితేనేమో ఇన్వాల్వ్మెంట్, నచ్చకపోతే ఇంటర్ఫీరెన్స్ అనిపిస్తుంది ఫస్ట్. సెకండ్ arrogance కి కాన్ఫిడెన్స్ కి ఒక పొర తేడా. అటు నుంచి చూస్తే arrogance, ఇటు నుంచి చూస్తే కాన్ఫిడెన్స్. సో అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్యాంకులో సపోజ్ ఎవరి దగ్గర అయినా ₹1 కోటి ఉందనుకోండి, వాడు మాట్లాడే విధానం ఒకలా ఉంటుంది. 10 లక్షలు ఉందనుకోండి ఒకలా ఉంటుంది, 1,00,000 ఉందనుకోండి ఇంకో రకంగా ఉంటుంది, అసలు 10,000 ఉందనుకోండి ఒక రకంగా ఉంటుంది. సో దీని టాలెంట్తో పోలిస్తే నేను వాడు ₹1 కోటి ఉందని మేము అనుకుంటున్నాం, అవతల వాడు అనుకుంటున్నాడు లేదా మాకు అనవసరం, మేము అనుకుంటున్నాం. ఈ ఫ్లైట్ని నేను మా అమ్మతో ఎప్పుడు అంటే ఫ్లైట్లో దిగుతుంది, ఇది హైదరాబాదే అంటావా అని. ఎందుకు అని ఏం వాడికి ఎలా తెలుస్తుందమ్మా, వాడికి ఏం హైదరాబాద్కి విజయవాడకి ఏం తెలుస్తుంది తేడా అంటూ ఉంటా. అలాగే యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ గుడ్, వాడు అలాగే ఫీల్ అవుతాడు. సో వంశీ గారు మొన్న నక్షత్రం అని సినిమా తీశాడు. తీసినప్పుడు నేను చెప్పాను ప్రకాష్ గారికి, ఇది వంశీ ముందరే అన్నావు కదా అన్న, అరే నాకు ఒక్క సీన్ రా గెస్ట్ అపీరెన్స్ చేస్తావా అన్నాడు. ఎందుకు అంత సడన్ గా అన్న? ఏం లేదురా నాకు ప్రాబ్లం ఏంటంటే ప్రకాష్ గారిని కొంచెం కంట్రోల్ చేయాలిరా అన్నాడు. దానికి నన్ను పెట్టుకుంటావు నువ్వు అన్న. కాదురా మళ్ళీ నిన్ను కూడా కంట్రోల్ చేయాలి కదరా, మరి నువ్వేం చేస్తావు అన్నాడు. ఇద్దరు కంట్రోల్ ఒకళ్ళొకళ్ళు చేసుకుంటా మధ్యలో షూట్ చేసుకుంటా అన్నాడు. సో ఇట్స్ జస్ట్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ వల్ల ఇరిటేషన్ అనిపిస్తుంది అన్నయ్య. ఎందుకంటే నేను మన శ్రీగాడికి 1/2కి ముందర శ్రీకాంత్ నేను వాడు పాపం వాడు మీకు చాలా మంచివాడనే పేరున్న వాళ్ళలో వాడొకడు. వాడు సాయంత్రం అయ్యేప్పటికీ రే వెళ్దామా అనేవాడు. ఎక్కడికి అనేవాడు, భరద్వాజ గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం, అక్కడి నుంచి మనం రవికిషోర్ గారి దగ్గరికి వెళ్దాం, అక్కడి నుంచి ఎందుకు వెళ్ళాలి అన్న, ఒకసారి కొంచెం అందరితో బాగుండాలి రా, అరే అవతల వాడికి అక్కడికి ఇష్టం అయితే పెట్టుకుంటాడు, లేకపోతే నేను పెట్టుకోడు, తప్పురా అనేవాడు. సరే నీ ఇష్టం అన్న. నేను సినిమా చేస్తున్నాను అన్న, ఆదర్శం కాదు ఇన్స్పెక్టర్ అశ్విని అని, మౌళి గారు డైరెక్టర్. నేను కూర్చున్నాను, అంత లోపల అసోసియేట్ డైరెక్టర్ వచ్చి నెక్స్ట్ నీ క్లోజ్ పెడుతున్నాం కొంచెం టచ్అప్ చేసుకో అన్నాడు. అని క్లోజ్ నీ కోసం పెడుతున్నాం అన్నాడు. అసిస్టెంట్ కెమెరామెన్ వచ్చి ఏమా ఓకే ఓకే క్లోజ్ పెడుతున్నాం కొంచెం టచ్అప్ చేసుకో అన్నాడు. కో డైరెక్టర్ వచ్చాడు తర్వాత, నీకు ఫేవర్ చేస్తున్నావు అన్నాడు. నాకు ఒళ్ళు మండి వద్దు నాకు ఈ క్లోజ్ అన్నా. అదేంటన్నా నాకు వద్దన్నా, నాకొద్దు తీయద్దు. నా కామన్ సెన్స్ అన్నయ్య అది. ఏంటంటే నేను కోట శ్రీనివాసరావు గారు అబ్బాయిని వైట్ షార్ట్ కట్ చేశారు, ఎవరో అమ్మాయిని నేను ఏదో రేప్ చేసి వచ్చానో ఏదో వైట్ షార్ట్ తీశారు, తర్వాత ఏమైందిరా అని ఆయన అడుగుతాడు, ఖచ్చితంగా క్లోజ్ తీయాలి నా ఇష్టం ఉన్నా లేవైనా, నా కామన్ సెన్స్. సో ఇది ఆర్గన్స్ అనిపించింది వాళ్ళకి, నాకు అక్కర్లేదు తీయద్దన్న. వెళ్ళి మౌళి గారికి చెప్పారు, వద్దంటున్నాడు అని. వద్దు వద్దు అన్నాడు ఆయన. బట్ ఒక 1/2 అవర్ తర్వాత ఆ మాస్టర్ షాట్ తీసిన చచ్చినట్టు తీయాలి నా క్లోజ్, వచ్చి క్లోజ్ తీశారు. అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, ఈడొద్దన్నా కూడా తీస్తున్నాం, ఎంత ఒళ్ళు కొవ్వు అనిపిస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడేది లాజిక్. ఇప్పుడు నాకు నువ్వు ఫేవర్ చేస్తున్నట్టు చెప్పదు, ఎప్పుడు ఫేవర్ చేస్తున్నట్టు చెప్పాలి తెలుసు. మీరు శ్రీకాంత్ 1/2 తీయటం ఫేవర్, రామ్ గోపాల్ వర్మ గారు నాకు శివాలో ఇవ్వటం ఫేవరు, నాతో హీరోగా మనీ అనే సినిమా తీయటం ఫేవరు, సత్య అనే సినిమా నాతో హిందీలో తీయటం ఫేవర్, అది ఫేవరు. అంతేగాని మీరు క్లోజ్ షాట్ పెడతా అంటే ఫేవరా? సో ఇది నేను లాజికల్గా ఇంత మీకు చెప్పాను, ఐ డోంట్ వాంట్ అన్నా అనుకోండి, ఇది అరగెన్స్ అనుకుంటారు అన్నయ్య, ఇది కాన్ఫిడెన్స్. బికాజ్ నేను ఐ హవ్ రెడ్ ఇట్, ఐ హవ్ లెర్న్డ్ ఇట్. నటన కాదు కేవలం ఒక వరం, నటన కాదు కేవలం ఒక వరం, అది కృషి సాధనల స్వయంవరం. సో ఐ హావ్ లెర్న్ ద క్రాఫ్ట్. నేనేదో సడన్ గా ఏదో సినిమా ఆడేసి ఆ సినిమా ఆడేసింది కదా ఈయన పెట్టుకుందాం అది దొబ్బదన్నయ్య, నేను నేర్చుకున్నా, ఐ హావ్ లెర్న్డ్ ఇట్. సో అది 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 కాన్ఫిడెన్స్ అన్నయ్య, అది ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అనిపిస్తుంది. ఇదే విషయం అమ్మాయిలతో కూడా వర్తిస్తుంది అన్నయ్య. మీరు అడగపోయి చెప్పే ఉట్టిగానే బోర్ కొట్టింది అక్కడి నుంచి ఏం మాట్లాడలేదు మీరు అన్నయ్య. you're talking all nonsense man, you're all nonsense making sense with somebody else. At least making out sense అంటున్నాడండి, ఇది పెట్టండి మీరు. ఓకే some sense and out అన్నయ్య, what is your first girlfriend's name? ఇంతసేపు ఆలోచించకూడదు. hey what was your అంటే తెలియదు అన్నానంటే వాణి కాదని అర్థమైపోయింది కదా.
అర్థం చేసుకోవాలి. కాదు కాదు అంటే అడుగుతున్నా అండి, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, వాట్ వాజ్ యర్ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్స్ నేమ్? సరే, చిరంజీవి గారితో 2 సినిమాలు చేశారు మీరు. ఆయనకి ఫస్ట్ సోలో ఫిల్మ్ నాకు తెలిసి కోతాల్ రైడ్. దాని ముందర ఆయన రాజ్ కుమార్ గారి సినిమా పునాదిరాళ్ళు అవి చేసినా కూడా, బాపు గారితో చేసినా కూడా, యువర్ ఫస్ట్ ఫిల్మ్ మీరు ఆయనకి ఫస్ట్, దట్ వాజ్ యువర్ సోలో ఫిల్మ్ అండ్ వాజ్ సూపర్ హిట్. 100 రోజులు ఆడిన సినిమా అది. దాని తర్వాత 1 సంవత్సరం గ్యాప్ ఇచ్చి మళ్ళీ మొగుడు కావాలి తీశారు, 175 రోజులు ఆడింది అది. దాని తర్వాత మళ్ళీ ఎందుకు చేయలేదు మీరు సినిమా? ఎందుకు చేయలేదు? అంతే మాకు తెలియాలండి, ఈ ఇంటర్వ్యూలో మేము తెలుసుకుందాం అనుకుంటున్నాం. అంటే పైగా మళ్ళీ మీ ఇద్దరు మిత్రులు కదా అంటే, నేను చూశాను ఏదో ఒక చిన్న ఇష్యూ వచ్చినప్పుడు మన అందరినీ పిలిచారు చిరంజీవి గారు, ఏదో మన అందరితో మాట్లాడడానికి. మమ్మల్ని ఎందుకు పిలిచారో అర్థం కాలేదు ఆయన. ఎందుకంటే పోనీ ఆయన స్ట్రైట్ గా కూర్చుంటే స్ట్రైట్ గా మాట్లాడుతున్నాడు అంటే, స్ట్రైట్ గా నేను కూర్చున్నాను ఆయనకి, ఈయన ఎక్కడో పక్కన కూర్చున్నా వెతుక్కుంటున్నాడు, ఏంటి ఏం చేద్దాం అని. సో మీ ఇద్దరికి అద్భుతమైన రిలేషన్షిప్ ఉంది, ఎందుకు చేయలేదు? అదేం లేదు, అప్పట్లో ఆయన ఏంటంటే మనం ఇద్దరికి రెడీలు అనుకుని అడిగాను ఆయన చిరంజీవి గారిని. అప్పుడు ఆయన మనకంటే ఒళ్ళో పెట్టినా దళ్ళో పెట్టిన టైప్. మనం ఎలాగని డేట్ చిరంజీవి అంటే మన జేబులో మనిషి అనుకుంటాం, అట్లాగే ఉండేవాడు, క్లోజ్. అండ్ ఆఫ్టర్ ఖైదీ సంథింగ్ ఎల్స్ కదా. కరెక్ట్. బట్ ఇది 1979, 81 కదా, 82 ఖైదీ. 82 కదా వచ్చింది మనకు, 83లో కదా నేను తీసింది. అవును. సో మధ్యలో గ్యాప్ అయినాక, ఖైదీ అయిపోయినాక అతను ఒక స్టైజ్ హీరో అయ్యాడు. మనం మొగుడు కావాలి, దీనికి ఒకసారి రిలవెంట్గా చెప్పాలి. మొగుడు కావాలి పొద్దున్నే ఒకరోజు నేను ఎందుకో ఒక 6 7 ఫోన్ చేసి చిరంజీవికి, చిరంజీవి సినిమా చేస్తున్నాం మనం, రేపు నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ చేద్దాం, ఈ మంత్ ఓపెనింగ్ చేద్దాం అన్న. ఏప్రిల్లో ఫోన్ చేసి, అని నాకు సినిమా ఉంది జూన్ 15th నుంచి పెట్టుకో అన్నాడు. కథ ఏంటి, సినిమా ఏంటి, ఎవరు డైరెక్టర్ ఎవరు, ఏం అడగల. ఇది పొద్దున 6:30 టైంలో నేను ఫోన్ చేస్తే అతను, అంటే అంత ర్యాపో ఉండదు మాకు. అంత ర్యాపో ఉన్న మనిషి సడన్గా నేను వెళ్ళి మనకి సినిమా చెయ్యి అని అడగగానే, అప్పటికి వెంకన్న బాబు వచ్చాడు. పాపం చిరంజీవి కాదు డైరెక్ట్గా చెప్పింది నాకు. వెంకన్న బాబు వచ్చి, అది ఎక్కడ కుదురుతుంది, ఇప్పుడప్పుడే మనకి డేట్లు లేవు, ఏదో ఉంది అంటే, మనకు తిక్క కదా. వెంటనే సుమన్ అప్పుడు ఆఫీస్లో ఉన్నాడు, సుమన్ భానుచంద్ర ఇద్దరు మన ఆఫీస్లో కూర్చున్నారు. మీ ఇద్దరు ఉండండి, మీ ఇద్దరు సినిమా తీస్తున్నాను, మీ ఇద్దరికి రెడీలు మొదలు పెట్టేసి. అంటే ఇప్పుడు మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నవారు, అప్పటికే మీరు యూ కమ్ ఫ్రమ్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. సో అది న్యాయమే కదా, ఒక 6 నెలల తర్వాత అయినా మళ్ళీ ఇంకోసారి అడగచ్చు కదా అని ఎందుకు అనుకోలేదు? అంటే ఎందుకు అడుగుతున్నా అంటే, ఇంటర్వ్యూ నాదైనా మిమ్మల్ని ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే, దీస్ ఆర్ ద ఫ్యాక్ట్ విచ్ వి ఆల్వేస్ యూస్ టు థింక్. ఫ్యాంటాస్టిక్ కాంబినేషన్, సూపర్ సినిమాలు చేశారు ఇద్దరు. డెఫినెట్ గా నేను అనుకోవటం, చిరంజీవి నేను డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తుంటే జరిగేదేమో. నేను మధ్యలో ఇప్పుడు ఈ ఇతను వెంకన్న బాబు వాళ్ళు ఉంటాం, వెంకన్న బాబుతో మాట్లాడతాం, అతను కాదు నేను మేనేజర్తో మాట్లాడతాం ఏంటంటే నా అహంకారం. అది తప్పులు కూడా లేదు, ఎందుకు చెప్పనా, ఇప్పుడు రాము గారు నన్ను ఇంట్రడ్యూస్ చేసి లేకపోతే నాతో చేసి, ఇప్పుడు నా మేనేజర్ని మాట్లాడితే ఎంత ఫీల్ అవుతాం, కానీ మీకు ఆ ప్రాక్సిమిటీ 6ంటికి తనకు ఫోన్ చేయగలిగిన ప్రాక్సిమిటీ ఉన్నప్పుడు ఇంకో 6ంటికి ఎందుకు చేయలేదు? చేస్తుంటే మేము ఇంకా నేను నిన్నానా నీకు బలుపు ఎక్కువ అని నాకు అది అనుకోరాదు. కాదు, అందుకే బిగినింగ్ లో చెప్పా, నాకు బలుపు అనుకుంటే కాదు, ఇది ప్రూవ్ చేయడానికి అనమాట. అంటే అప్పుడు అడిగిన ప్రశ్నకి ఇది సమాధానం. సో తను హైట్ లోను వెయిట్ లోను కూడా నాకన్నా బలుపు ఎక్కువ. లేదు, బలుపు కాదన్నయ్య, అది కాన్ఫిడెన్స్ అన్నయ్య, అది కాన్ఫిడెన్స్. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ విచ్ ఐ పర్సనలీ థింక్, విచ్ ఆయన తప్పులేదు, మీ తప్పులేదు. ఐ కంప్లీట్లీ అగ్రీ. అందుకే నెవర్ బ్లేమ్ హిమ్ కదా. కరెక్ట్ అదే ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో ఎక్కడ నేను చెప్పను చిరంజీవి నాకు ఇవ్వలేదు నేను అనలేదు. ఇట్స్ జస్ట్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్. మనకి ఇష్టం చేసుకుంటాం, లేకపోతే లేదు. కరెక్ట్. వెరీ ట్రూ, వెరీ ట్రూ. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే చక్రి, ఎగ్జాంపుల్ చెప్తాను నేను, సెల్ఫ్ డబ్బా లాగా ఉంటుంది కానీ కొంచెం చిత్రం మన ఇది ఉంది కదా ఫిలిం నగర్లో స్థలాలు సినిమా వాళ్ళందరికీ ఇచ్చారు. నేను మొగుడుగా వాళ్ళు తీస్తాను అప్పుడు, తారకి, రమణమూర్తి గారికి దగ్గర 6గురికి డబ్బులు కట్టాను. అంటే వాళ్ళ రెమ్యునరేషన్లో అయ్యాయి. కరెక్ట్ 5,000 అంత కట్టమన్నది, నేను కట్టలా. ఏంటి నా కాన్ఫిడెన్స్ తొక్క, నేను సంపాదించుకుంటే గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ నేనేది తీసుకోవాలి. ఓకే, కరెక్ట్. నాకు ఫిలిం నగర్లో నాకు స్థలం లేదు. మరి వాళ్ళ ఫిలిం నగర్లో మనం ఉన్న ఫైనాన్షియల్ కండిషన్, ఫిలిం నగర్లో నాకు సైట్ ఉంటే నేను కూడా కోటీశ్వరుడు అయ్యాను. లేదు అన్నయ్య, ఐల్ టెల్ యూ లివ్డ్ అండ్ లివింగ్ ద లైఫ్ ద వే యూ వాంట్. ఇప్పుడు
మీరు ఇప్పుడు యాక్టివ్గా సినిమాలు తీస్తున్నారా? లేదు. మరి ఇప్పుడు నేను మీకు వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అన్నయ్య, నేను రంగా ఒంట్లో బాగాలేదు. యూ హ్యావ్ ఎర్న్డ్ సో మచ్ దట్ ఎవ్రీబడి రెస్పెక్ట్స్ యూ. అది ఉంది. యూ ఆర్ లిటరలీ ఇప్పుడు ఏదన్నా ఇండస్ట్రీలో ప్రాబ్లం వస్తే తమ్మారెడ్డి భరద్వాజన్ అప్రోచ్ అవుదాం అనుకునేది అదొక రూల్. అండ్ ఇంకొకటి, దిస్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద వే యూ మేడ్ యువర్ ఫిల్మ్స్, ద వే యూ హ్యావ్ పిచ్డ్ యువర్ సెల్ఫ్. మీ ఆ పిచ్చి, మీ ఆ యొక్క సినిమా అలజడి అయిన తర్వాత కూడా యూ వెంట్ అండ్ వర్క్డ్ ఇన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్. నేను నాకు గెజిటెడ్ ఆఫీసర్ సైన్ కావాలంటే పెద్ద సైన్ కావాలా అన్నాడు శివనాగేశ్వర గారు. ఎందుకని అన్నయ్య అయితే పెద్ద సైన్ పెడతాడు రా అని అక్కడ లాల్బాగ్ పక్కన సందులో వచ్చాం. సో అది అంత ఈజీ కాదు షిఫ్ట్ అవటం. ఇది అప్పుడే మీరు 50 ఫ్లాపులు తీయలేదు, యు ఆర్ సక్సెస్ఫుల్, బట్ స్టిల్ తెలుగు గంగా ఆ ప్రాజెక్ట్ చేశారు, నాకు బాగా గుర్తుంది. సో why do I remember so much which happened 30 years back is because of ఒక పర్సనాలిటీ, ఒక పర్సన్ సంబంధించిన క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. అది మీ కాన్ఫిడెన్స్, అది బల్బు కాదు. నాకు కూడా ఉన్నది బల్బు కాదు. అంటే నీది బల్బు కాదంటే నాది బల్బు కాదు. కాదండి, మీది బల్బు కానప్పుడు నాది ఎందుకు బల్బు అవుద్ది? అట్లా కాదు, నా మాట వినండి. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఇట్ ఈస్ ఓన్లీ ద కాన్ఫిడెన్స్ అన్నయ్య. దాని మీదే బతుకుతున్నాం. అంతే అంతే అంతే. అందుకే ఇప్పుడు చాలా మంది అంటారు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే అనుకోను, నువ్వు ఒక స్టేజ్కి వచ్చినాక టాప్ బ్రాకెట్లోకి వచ్చావు, తర్వాత నువ్వు కనపడకుండా పోయావు, మళ్ళీ వస్తున్నావు చేస్తున్నావు. ఇప్పుడు తెలుగు సినిమాలకు వచ్చేటప్పుడు నువ్వు కనపడతలేవు, ఉన్నావో లేవో కూడా తెలియదు చెప్పాలండి. కరెక్ట్. బట్ స్టిల్ నువ్వు హ్యాపీగా ఉన్నావు. కరెక్ట్. నేను అంతే హ్యాపీగా ఉన్నావా లేవో అనేది ఎవరు తెలుస్తుంది. అంటే ఇంకోటి చెప్పనా అన్నయ్య, ఇక్కడ మనకు ఉంటుంది కదా. ఇంకోటి చెప్పనా, బై చాయిస్ ఐ హావ్ డిసైడెడ్ ఇప్పుడు నాట్ టు డూ అది అనే దానికి నాకు తెలిసి చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. బై చాయిస్ సినిమాలు వద్దనుకోవడం వేరు, సినిమాలు రాకపోవడం వేరు. ఇప్పుడు నేను చేయను, నాకు వద్దు, నేను చేయను అనడానికి అది అంటే ఒళ్ళుకోవే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దయా అనే సిరీస్ ముందర వరకు నేనేమీ చేయను అన్న. ఆ దయా సిరీస్ అప్పుడు నా ప్రతి ఇంటర్వ్యూలో చెప్పాను, దిస్ ఈస్ గోయింగ్ టు వర్క్ మ్యాజిక్ ఫర్ మీ ప్యూర్లీ అగైన్ బికాస్ ఆఫ్ మై డైరెక్టర్ పవన్ సాధినేని. ఇట్ వర్క్డ్ మ్యాజిక్ అన్నయ్య, ఇట్ వర్క్. అలా అని ఇప్పుడు వాళ్ళే అడిగారు నన్ను, ఇప్పుడు దయా హిట్ అయింది కదా, 1 year అయింది, ఇప్పటివరకు ఎందుకు ఏం చేయలేదని. ఇప్పుడు హిట్కి ఫ్లాప్కి సంబంధం లేకుండా బ్రతుకుతున్నాను నేను హాయిగా, నాకు కావాల్సింది చేసుకుని. ఇప్పుడు వై విల్ ఐ డూ అనదర్ ఫిల్మ్? ఇప్పుడు రైట్ నౌ అగైన్ పవన్ ఈస్ డూయింగ్ సమ్ మ్యాజిక్. సో అదే తను, అది కాకుండా ఈజ్ ఆల్సో ప్రొడ్యూసింగ్ ఎ ఫిల్మ్, ఈజ్ ఆల్సో డైరెక్టింగ్ అనదర్ ఫిల్మ్. అది రైట్ నౌ వి కీపింగ్ ఇట్ లిటిల్ అండర్ ర్యాప్స్. సో ఐఎమ్ పార్ట్ ఆఫ్ బోత్ ద ఫిల్మ్స్ అండ్ ఐఎమ్ సో సూపర్ ఎక్సైటెడ్. అది వచ్చినప్పుడు దెన్ ఐ విల్ టెల్ యూ అన్నయ్య, యూ విల్ బి ప్రౌడ్ ఆఫ్ మీ. అది కాకుండా ఇప్పుడు ద కైండ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ థింగ్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ హిందీ ఆర్ తమిళ్. నేను ఇప్పుడు తమిళ్లో ఆల్మోస్ట్ ఐఎమ్ డూయింగ్ అబౌట్ 6 to 8 films. దాంట్లో ఒకటి ఇట్స్ నాకు నా మేకప్ మ్యాన్ ఇద్దరికి ఛాలెంజింగ్. ప్రాస్థెటిక్స్ లేకుండా ఐ హ్యావ్ టు లుక్ 16, ఐ హ్యావ్ టు లుక్ 25, ఐ హ్యావ్ టు లుక్ 45, ఐ హ్యావ్ టు లుక్ 65, ఐ హ్యావ్ టు లుక్ 85. దాంట్లో వి పుల్డ్ ఆఫ్ ఆల్మోస్ట్ 3-4 లుక్స్. 18 అయిపోయింది, 25 అయిపోయింది, 45 అయిపోయింది. సో 65 ఆల్సో వి పుల్డ్ ఇట్ ఆఫ్, 85 ఒకటి మిగిలింది. ఇట్స్ అ కిక్. ఐఎమ్ నాట్ సేయింగ్ తెలుగులో చేయరు, తెలుగులో బొరలేదు అంటలేదు, తెలుగు ఉండే ఎట్టా అంట, నాకు నచ్చట్లేదండి. నేను మా అక్క ఇద్దరం ఒకే తల్లికి పుట్టినా, నాకు శ్రీదేవి ఇష్టం, మా అక్కకి జయప్రద ఇష్టం. అలానే జయప్రద అనాకారి కాదు, మా అక్క పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రీదేవి అనాకారి కాదు. సో నా ఉద్దేశంలో నాకు నచ్చింది రావట్లేదు, కానీ నచ్చింది తీస్తున్నారు తెలుగులో అని అంటలేదు. నచ్చింది అంటే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, మనం రోజు ఈ థంబ్నెయిల్స్ చూస్తూ ఉంటాం, పలానా హీరోయిన్కి సినిమాలు లేవు, పలానా హీరో అడుక్కుంటున్నాడు, పలానా ఇది డైరెక్టర్ లేవు అంటే. నువ్వు చెప్పింది వాళ్ళ చాయిస్, వాళ్ళు చేయట్లేదు అనేది ఎవరే అర్థం చేసుకోవట్లేదు. నిజంగా అడుక్కుంటున్నారేమో, అది అనగానే కొన్ని టీవీ ఛానల్స్ లో కూడా వేసేస్తుంటారు. నేను ఐ కీప్ టెలింగ్, చాలా మంది అన్నయ్య ఈ కింద నేను కమెంట్స్ చదవను, కమెంట్స్ చేసే వాళ్ళని చాలా మంది తిడుతూ ఉంటారు. అన్నయ్య అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నథింగ్ రాంగ్. ఆ కమెంట్ చేసే వాళ్ళ వల్లే చాలా మంది సర్వైవ్ అవుతున్నారని నా ఉద్దేశం. ఎందుకు తెలుసా, కింద వాళ్ళు ఏం రాస్తారా సరదాగా చూద్దాం అని నవ్వుకుని మాట్లాడుకోవటం. అండ్ సెకండ్, అది అతని ఒపీనియన్, లేకపోతే అమ్మాయి ఒపీనియన్. ఇప్పుడు అది నేను సీరియస్ తీసుకోను అన్నయ్య.
నేను తీసుకున్నాను. అబ్సల్యూట్లీ ఐ డోంట్ టేక్ ఇట్ సీరియస్. నేను మొన్న ఎవరు అడిగారు ఏంటండి ఇట్లా తిడుతున్నారంటే నన్ను నా పేరు మీద బతున్నారు కదా వాళ్ళు. అంటే నన్ను తిడుతూ ఒకటి పెట్టుకుంటే సార్ పలానా మిమ్మల్ని తిట్టారండి, తిట్టిన పాపం వాడికి ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టుకుంటే ఏమన్నా వ్యూవర్షిప్ వస్తుందేమో, డబ్బులు వస్తుందేమో కానీ రాదు. అంటే మీరు చేస్తున్నారు కనుక చెప్తారు. నేను అది కూడా అన్నాను, వాళ్ళ కమెంట్స్ చూడడానికి చాలా మంది ఉత్సాహపడుతూ ఉంటారు, అట్లీస్ట్ ఆ ఎంటర్టైన్ చేస్తున్నారు. చూస్తేనే కదా వీళ్ళకి ఉత్సాహం, పేమెంట్ అది మీకు వస్తుంది. నా ఉద్దేశంలో ఆడియన్స్ పెరుగుతారన్నయ్య. నాకు ఐ థింక్ ఐ హ్యావ్ నో ప్రాబ్లం. నన్ను ఎవరైనా తిట్టినా పొగిడినా నాకు ఫరక్ పడదు. ఎందుకంటే అన్నయ్య నాకు ప్రాబ్లం ఉంది, నేనేంటో నాకు తెలుసు. నేను ఉన్నదానికన్నా ఎవడైనా ఎక్కువ పొగిడాడు అనుకోండి, పెచ్చనాకుడికి నా గురించి తెలియట్లేదు అనుకుంటా. ఆడు తిట్టాడు అనుకోండి, సేమ్ పెచ్చనాకుడికి నా గురించి తెలియట్లేదు అనుకుంటా. అన్నయ్య ఇప్పుడు మీరు మలక్పేట వెళ్దామని డిసైడ్ అయినప్పుడు, మీకు దారి తెలిసినప్పుడు, కాదు జహీరాబాద్ నుంచి వెళ్ళాలి, విజయవాడ నుంచి వెళ్ళాలి మలక్పేట అంటే ఎంత స్టూపిడిటీయో నా గురించి నాకు తెలిసినప్పుడు, ఎవడైనా జహీరాబాద్ అనేది పొగడతయితే విజయవాడ నుంచి అనేది తిట్టానుకోండి, నాకు ఎందుకు ఏం ఫరక్ పడుతుంది అంటున్నా. నాకు ఏ ఫరక్ పడుతుంది, ఐ డోంట్ కేర్. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. బ్యాడ్ ఏంటి? ఇప్పుడు మీరే ఐ లివ్ ఫర్ మై సెల్ఫ్. మీ ఇంటర్వ్యూలో ఎంతమంది చెప్పారు చెప్పండి హీరోయిన్స్ మదర్ని కూడా ప్రేమించానని? చెప్పండి. మరి హీరోయిన్ మదర్ అంటే గుర్తొచ్చింది ఇందాక అడిగిన ప్రశ్నలో ఒకటి. అడగండి. నువ్వని కాదు, కొంతమందికి ఈ ఆ కాంటెంపరీ ఆర్టిస్టులను ప్రేమించేసి వాళ్ళని సెక్సువల్ కావాలనుకునే వాళ్ళు ఉంటారు. గతంలో వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఒక హీరోయిన్ ప్రేమించేసి ఉంటారు కదా, వీళ్ళు చిన్నపిల్లడు. అవును. వీడు పొరపాటున పెద్ద డైరెక్టర్ అయిపోయాడు, పెద్ద హీరో అయిపోయాడు. ఇప్పుడు ఆడికి వాళ్ళ మీద కోరిక ఉంటుంది, వాళ్ళని తీసుకొచ్చి పెడతానికి కూడా ప్రయత్నం. అంటే మీరు చెప్పేది ఇందాక జరిగిన దాంట్లో ఇదొకటైతే ఇంకొకటి ఉంటుందండి. ఏంటంటే ప్రేమించటం దాని మీద నేను మాట్లాడాను. మీరు చెప్పింది మీటూ ఇష్యూ మీద. నాకు ప్రేమించడం మీద నాకు అలా బిగ్గెస్ట్ హై అండ్ కిక్ సుధా డార్లింగ్. రాము గారు యూస్ టు హేట్ మీ, హీ స్టిల్ హేట్స్ మీ. నేను ప్రొడ్యూసర్, నేను పెట్టి జేసూద్ గారిని సినిమా చేస్తున్నా. పొద్దున్న లేస్తే సాయంత్రం నేను ఒక 50 సార్లు ఐ లవ్ యూ చెప్పాను అడిగి. ఆవిడ మా మదర్ జనరేషన్ హీరోయిన్ అయినా కూడా నేను పొద్దున్న లేస్తే ఐ లవ్ యూ సుధా అనేవాడిని. ఆవిడ పిచ్చివద కింద చూసి ఒక రోజు నీ నంబర్ ఏమైనా 7 చక్రి అంది ఆవిడ. 7 వాళ్ళని ప్రేమిస్తే 7 నా నంబర్ అన్నా. కాదు ఎప్పుడు నీ బర్త్డే అంటే అది April 16th అండి అన్న. అనుకున్నాలే అని. ఎందుకని? దొంగ నా కొడుకుల నంబర్లు అన్ని 7లే. ఎవరెవరండి వాళ్ళన్నా? కమల్ హసను, నువ్వు, రాము. ఎందుకంటే మీరు ముగ్గురు ఇదే చెప్తారమ్మా. అంతేనండి, ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళకి అదే చెప్తామండి, కానీ మీకు ఎక్కువ చెప్తాం, మీరంటే నిజంగా ఇష్టం అని చెప్పాను. ఐ లివ్ మై లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్, మేము ఇది చాలాసార్లు చెప్పాను బట్ మీతో చెప్పలేదు కనుక షేర్ చేసుకుంటాం. మేము బాంబే బ్రీడ్ షూటింగ్ చేస్తా ఉంటే వార్తా టెంపుల్లో షూట్ చేస్తున్నాం. ఫస్ట్ టైం వచ్చారు వాణిశ్రీ గారు. మా మదర్ పెద్ద ఫ్యాన్ వాణిశ్రీ గారికి, అఫ్ కోర్స్ జయసూద్ గారికి కూడా. వాణిశ్రీ గారు అసలు ఆవిడ వచ్చారు, ఆవిడ రాగానే పరిచయం చేస్తాను. నేను అప్పుడే కొత్త హీరోని కదా, గులాబీ అనగాను ఒక రోజు 3-4 లైన్లో హిట్స్ ఉన్న హీరోని. సో పరిచయం చేశారు. ఇతను చక్రవర్తి. హాయ్ వాణి అన్న. ఇప్పుడు ఆవిడ సరిగ్గా వినపడలేదేమో అని ఏమ్మా అన్నారు. ఐ జస్ట్ సెడ్ హలో వాణి అన్న. మీరు నమ్మరు, అంత ఫాస్ట్ గా నడవగలరా వాణిశ్రీ గారిని అప్పుడు అర్థమైంది నాకు. అబౌట్ టర్న్ టబాక్ అని వెళ్ళిపోయారు ఆవిడ. రాఘవేంద్రరావు గారు పక్కన. ఏమయ్యా నన్ను రాఘు అని పిలిచావు, నేను పిలవనయ్యా అండి వాణి అని. నువ్వేంటయ్యా సార్? ఇప్పుడు ఐ జస్ట్ థాట్, ఆవిడ చేతిలో జటి కృష్ణమూర్తి బుక్ చూశాను నేను. సార్ అదో ఫిలాసఫర్ ఏదో అనుకున్నానంటే, అది ఫిలాసఫీ అనుకున్నాను. నేను మాట్లాడతాను వాణితో అన్నాడు. చూడమ్మా, ఇవాళకి షూటింగ్ క్యాన్సిల్ అయింది, ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడితే టోటల్ సినిమా క్యాన్సిల్ అవుతుంది, ఇప్పుడు మీకు కావాల్సిందండి సారీ చెప్పాలి అంతే కదా అన్న. వెళ్ళమన్నాడు. వెళ్ళానంటే ఒక 30 minutes బయటికి రాలేదు. టోటల్ సినిమానే కాదు, ఫర్దర్గా నా ప్రొడక్షనే మంచి వెళ్ళాడు అన్నట్టు బయట. ఒక 10 minutes తర్వాత బయటకు వచ్చాను. వచ్చి రఘు నువ్వు చెప్పమ్మా.
అన్నారు. అంటే దానికి స్టోరీ పెట్టకథ ఏంటంటే జేడి చక్రవర్తి పెద్ద పేరు, నేను చక్రి అని పిలవచ్చా అన్నాడు. అంటే కే రాఘవేంద్రరావు పెద్ద పేరు రాఘవ అని పిలవచ్చా అన్న. మా నాన్న నన్ను పిలిచేవాడు, తర్వాత నువ్వే పిలన్నాడు. మా ఇద్దరికి సెట్, అది ప్రాబ్లం లేదు. ఆవిడ వచ్చింది 10 నిమిషాల తర్వాత బయటికి. నేను ఫస్ట్ టైం రాఘవేంద్రరావు గారిని అలా చూశాను. నేను వచ్చింది, ఏంటన్నారు, ఏమ్మా ఏంటి అన్నారు. చెప్పానండి, మీ సింహాబలుడు హీరోయిన్కి సారీ చెప్పొచ్చానండి, మీరు హ్యాపీ కదా అని. అమ్మయ్య హ్యాపీ అన్నారు. అప్పుడు వచ్చారు, రెడీ అమ్మా, రెడీ రెడీ రెడీ, వాణి రెడీయా అన్న. మళ్ళీ మీరు చూడాలి, నేను అంత ఫ్రస్ట్రేటెడ్ లుక్. నేను అంటే రాఘవేంద్రరావు గారు కూడా కోపం వస్తుంది, ఈ రియాక్షన్ ఇచ్చారు. ఆవిడ అక్కడే ఉన్నారు, ఈసారి వెళ్ళిపోలేదు. ఫ్రస్ట్రేషన్ డబుల్ అయింది. ఇప్పుడు అనుకున్నది, ఇప్పుడు మనకి నా చిన్నప్పుడు 8 to 10 కరెంట్ పోతుందని చెప్పేవారు. 8-10 అయితే ఉందని ఆనందించేవాడిని కాదు. దీనమ్మ 8-10 అయింది, ఇంకా పోదేంటి, 8:20 అయింది, పోదేంటారా, ఉన్నదాన్ని ఎంజాయ్ చేయం మనం. ఆయన టెన్షన్, ఆవిడ వెళ్ళిపోవడం ఉంది కదా అని లేకుండా, ఆవిడ వెళ్ళలేదు ఏంటంటారు ఆయన. సో లోపలికి వెళ్ళి 10 minutes ఆవిడకి నేను ఏం చెప్పి మాట్లాడాను ఇప్పటికి కూడా ఆయనకి మిస్టరీయా. ఇప్పుడు కూడా చెప్పలే. ఆఫ్టర్ ద అంటే ఇది మీరు ఆరోగ్యన్స్ అని అనుకోవచ్చు. నో బట్ ఐ లైక్, షీఈ్ అ గుడ్, ఆవిడ బాగా షీ రీడ్స్ లాట్స్ ఆఫ్ బుక్స్. సో ఆవిడకి అదే చెప్పా, ఏదో యానీ బిసన్ కొటేషన్స్ చదువుకుని ఏదో అప్పుడు అనుకోకుండా ఆ పుస్తకాలు చదివేశాను. సో దాంట్లో 4 కొటేషన్స్ చెప్తే చాలా తెలుసు అనుకుని ఆవిడ బయటకు వచ్చింది. సో ఐ థాట్ ద సోల్ డజంట్ హ్యావ్ ఎ నేమ్ అని ఆయన కొటేషన్స్ అవే చెప్పా. సో వాట్ ఐమ్ సేయింగ్ అన్నయ్య, యూ లివ్ యువర్ లైఫ్ వన్స్ అని చెప్తారు చూడండి, అది పిచ్చ నా కొడుకులు, చేతగా నా కొడుకులు చెప్తారు. యూ ఓన్లీ డై వన్స్ మ్యాన్, యూ లివ్ ఎవ్రీ డే. యూ ఓన్లీ లివ్ వన్స్ ఏంటి అంటే ఒకేసారి బతుకుతారా, ఒకేసారి చస్తాం. యూ ఓన్లీ డై వన్స్, రెస్ట్ ఆఫ్ ద టైమ్ లివ్ ఇట్ ఆఫ్, లివ్ ఇట్ ఆఫ్. నేను అన్నయ్య చాలాసార్లు ఏం భరద్వాజ అని పిలిచేవాడిని, ఏరా అని పిలవాలనిపించింది. అందరు ఇంత రెస్పెక్ట్ గుర్తుందా మీకు? ఇప్పుడు ఆ అవకాశం చాలా మందికి రాదు, తీసేసుకోవటమే. అంటే అది అవుట్ ఆఫ్ ఫన్ అండ్ అవుట్ ఆఫ్ లవ్ విచ్ యు నో, హీ నోస్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, ఇట్స్ లైక్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ వాట్ యూ వాంట్ టు డూ, మీరు ఏం చేయాలనుకున్నా మీకు పర్పస్ తెలిస్తే భయపడరు. పర్పస్ తెలియనప్పుడు ప్రతి దానికి భయపడతారు. సో ఐ థింక్ దట్ ఈస్ హౌ ఐ లివ్. గుడ్, దట్ ఈస్ హౌ ఐ విల్ కంటిన్యూ. ఎవరైనా కొత్త హీరోయిన్స్ తెలుసా మీకు? కొత్త హీరోయిన్స్ అడిగానండి, మామూలుగా అడిగానండి. అంటే అర్థమైందా, సినిమాలో లేవు అంటున్నాడంటే ఉన్నప్పుడు ఉన్నారనేది కమిట్ చేయించడానికి అడిగానండి. అది లేదు, నేనే కాంట్రాడిక్ట్ చేస్తున్నాను. వేస్ట్. తమ్మారెడ్డి భరద్వాజ అనే ఈ వ్యక్తి వేస్ట్ ఈ విషయంలో. యు నెవర్ హ్యాడ్ ఎన్ అఫేర్ మ్యాన్. నిజమన్నయ్య, ఇలా యు నెవర్ ఫెల్ట్ లైక్ హ్యావింగ్ ఎన్ అఫేర్? ఉండకూడదు. వదినకి భయపడుతున్నారా? బట్ ఎనీవేస్ జస్ట్ అవుట్ ఆఫ్ ఫన్. బట్ యూ లివ్డ్ యువర్ వే లైక్ దాట్. అదే నేను చెప్పేది. అండ్ యూ లివింగ్ యువర్ వే లైక్ దాట్. ఇప్పుడు మీరు రాము గారు యాక్చువల్గా ఒకే రకం, మీకు తెలియట్లేదు అది. హీల్ వాయిస్ ఇట్ అవుట్, యూ డోంట్ వాయిస్ ఇట్ అవుట్. అదర్వైజ్ యూ బోత్ హ్యావ్ సిమిలర్ థాట్ ప్రాసెస్. యూ డోంట్ కేర్ ఎనీ వన్ అన్లెస్, అంటే కేర్ అంటే అన్వాంటెడ్ అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదని. ఈవెన్ హీ డస్ దట్, సో డు ఐ. అది విషయం చూడండి. సో అది మొత్తానికి అన్నయ్య నా చేత సెన్సిబుల్గా చిచ్చి మాట్లాడిచ్చి నన్ను కొంచెం డిసప్పాయింట్ చేశారు ఇవాళ మీరు. నేను నాన్ సెన్స్ మాట్లాడతా అన్నయ్య అని చెప్పా మీకు. ఈ నాన్ సెన్స్ లో సెన్స్ తీసుకుంటే పడుతుంది కదా, మీరు తీసుకోండి అన్నయ్య. తీసేద్దాం. I told you, no, I prefer entertaining. Yeah, I think this is quite entertaining. Of course, that's what. No, that's the reason I'm loving it. Definitely quite entertaining. But one thing I can tell, cinema industry అంటే మీరు ఇండస్ట్రీలో లేని వాళ్ళకి, బయట ఆడియన్స్ చూస్తున్న వాళ్ళకి, no doubt దాసరి గారు was a fantastic, fabulous leader. ఇందాక అన్నయ్య చెప్పిన ఎగ్జాంపుల్లో తమ్మారెడ్డి భరద్వాజ అనే అతను ఎప్పుడు ఈజీ టు రీచ్. దాసరి గారు వాజ్ అ వెరీ గుడ్ లీడర్. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్, నేను ఇక్కడ ఏమీ కాంట్రవర్షియల్గా మాట్లాడలే. బట్ దాసరి అంకిల్ని రీచ్ అవ్వడానికి పట్టే టైంలో సగం టైంలో ఈయన రీచ్ అవ్వచ్చు. సో ఎనీ వన్ వాజ్ గాట్ ప్రాబ్లమ్స్. సినిమా ఇండస్ట్రీలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా
నాకు తెలిసి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఇందాక నేను అంటే మీకు ఇందాక చెప్పాను, అంటే నా ఫ్రెండ్ గురించి చెప్పాను ఇందాక మీకు, తను చెప్పిన షాకే మీకు చెప్పాను. నేను ఎందుకు కలవాలి, పైగా చెల్లాశేష్ రెడ్డి అని చెప్పే కదా, ఆ తమ్మారెడ్డి భరద్వాజ ఫ్రెండ్ వాళ్ళ ప్రొడ్యూసర్లు, నేను ఎందుకు కలవాలి ఆ డైరెక్టరు అని. సో వచ్చి కలిసిన తర్వాత తను షాక్ అయ్యాడు. న్యాయం ఎటుంటే అటే మాట్లాడతాడు మా అన్న. సో ట్రస్ట్ మీ, సినిమా ఇండస్ట్రీలో ఇక్కడ చిన్న యాక్టర్స్ పెద్ద యాక్టర్స్ అని ఉండరు. నాతో ఎవరో మొన్న చిన్న సినిమా తీస్తా అంటే అంత 15 నిమిషాల సినిమా అని అడిగారు. చిన్న సినిమా పెద్ద సినిమా ఉంటుంది అన్నయ్య. అలాగే చిన్న యాక్టర్ పెద్ద యాక్టర్ ఉండదు. ఎవరికి ప్రాబ్లం వచ్చినా ప్లీజ్ అప్రోచ్ హిమ్. తాట తీస్తాడు, తాట తీస్తాడు. నన్ను నమ్మండి లేదు, యు ఆర్ దేర్ ఆల్వేస్. ఏం మర్చిపోయారు, పొద్దున్న లేస్తే అదే పనిలో ఉంటాడు ఈయన. సో ప్లీజ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ మై డియర్ ఫ్రెండ్స్, అమ్మాయిలు అబ్బాయిలు యాక్టర్స్, దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. నిజం నిజం అంటే కాదనే, మీరే ఆలోచించండి. ఇప్పుడు దాసరి గారు ఈజ్ అండ్ మీరు యూ ఆల్సో డీల్ పర్సనల్ ఇష్యూస్. అంకుల్కి సినిమా ఇండస్ట్రీతోనే సరిపోయేది. సో పర్సనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరిని అప్రోచ్ అవ్వాలి చెప్పండి, ఎలా తెలుస్తుంది? సో ఐ థింక్ యూ ఆర్ ద బెస్ట్ పర్సన్ టు అప్రోచ్. అండ్ మీరు చెప్తే అందరూ వింటారు కదా, అదండి. సో అది విషయం. ఓకే చక్రి, ఇక నువ్వు నన్ను ఇరికించదట్టున్నాను నేను అవసరంగా, కానీ లేదు. బట్ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పలేదు ఇంకా, గుర్తులేదు నిజంగా. అంటే చూసారా, సీరియస్ గా చెప్తాను, ఐఎమ్ వెరీ సీరియస్. అంటే అసలు ఆ వయసు ప్రేమించే వయసు కూడా కాదు అది. కాదు, మీది బాయ్స్ స్కూల్ కదా, వెస్లీయా? లేదు, ఐ వాజ్ ఇన్ మెడ్రాస్ లో ప్రైమరీ స్కూల్లో. ఓ ప్రైమరీ స్కూల్, ఐ వాజ్ ఇన్ 3rd క్లాస్ ఆర్ 4th క్లాస్. అంటే అసలు ప్రేమిస్తారు అని ప్రేమించారు అనుకోకూడదు, ఒక అట్రాక్షన్. దేర్ వాజ్ హార్డ్లీ 7-8 years లో ప్రేమ ఎక్కడ ఉండి వస్తుంది తొక్కలోది. ఆ రోజులకి ఒక అమ్మాయి వచ్చేది, లంగా ఓణి వేసుకుని మంచి హైట్ ఉండేది. మేము ఇంత ఉండేవాళ్ళం, ఆ అమ్మాయి ఎంత ఉండేది, మా క్లాస్మేట్. మేము కింద కూర్చునే వాళ్ళం, ఆ అమ్మాయికి స్టూల్ ఏదో వేసుకుంటే ఐ డోంట్ నో, నాకు ఏం గుర్తులేదు, అంతవరకే గుర్తుంది. ఆ అమ్మాయిని అడ్మైర్ అట్లా చూస్తూ ఉండేవాళ్ళం క్లాస్ అంతా. సో మై ఫస్ట్ క్రష్, ఫేస్ కూడా గుర్తులేదు ఎప్పుడు. బట్ ఆ అమ్మాయి ఎందుకు వాళ్ళు స్పెషల్గా ఉండేవారు, ఆ అమ్మాయి ఎత్తుగా పెద్దగా ఉండేది, అంతే. ఓకే, స్కూల్లో అయిపోయాను. 10th క్లాస్లో ఎవరు? ఇంకా లేదు. ఇప్పుడు యూ హైదరాబాద్ లో స్కూలింగ్ కదనే, కాలేజ్ స్కూల్ కూడా ఇక్కడ వెస్లీ కదా, బాయ్స్ హై స్కూల్. అది బాయ్స్ హై స్కూల్. అది వీళ్ళ నాన్నగారు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే కోవిడ్ స్కూల్లో వేయకపోవడం అనేది పొరపాటు. తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ మొత్తం 2500 మంది ఉంటే దాంట్లో ఒక్క అమ్మాయి ఉండేది మాకు. సో అది కూడా ఎలక్ట్రానిక్స్ లో ఉండేది ఎంఎస్. మాకు ఇక్కడ ఎవరు ఉండేవారు? మీరు సివిల్. మాకు ఆపోజిట్ బిల్డింగ్ అవతల సైడ్ కదా, రోడ్డుకి అవతల సైడ్ వాళ్ళది. 2499 మందికి ఒక అమ్మాయినా చూడ్డానికి? ఏంటండి ఇది, చిచ్చి. ఓహో, తర్వాత అయితే యూ నెవర్ ఈవెన్ లైక్డ్ ఎనీవన్ ఆర్ హ్యాడ్ వాంటెడ్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం? మై వైఫ్ అండి, నాకు వదిన గారు బాగా తెలుసు, చాలా సాధుజీవి కాబట్టి ఆవిడేం అనుకోరు. చెప్పండి విషయం. నిజమే చెప్తున్నా, పెళ్లి చేసుకో, నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పాను. పెళ్లి చేసుకోకుండా ఉన్న అమ్మాయిల పేర్లు చెప్పండి ఇద్దరు. అట్లా కూడా ఏం లేదు. సినిమా హీరోయిన్లు సినిమాలు చూసి ఈ అమ్మాయి ఉంటే బాగుండన్నట్టు అట్లా ప్రేమించేసి కొన్ని 100 మందిని ప్రేమించేసి. అప్పుడు చెప్పండి, ఒక పేరు చెప్పండి. ఎవరిని పడితే వాళ్ళని, హీరోయిన్ వేసిందల్లా మన లవ్వే కదా అట్లా అనుకుంటే. సరే, ఈయన ఒప్పుకోవట్లేదు మొత్తానికి. ఇంత పర్సనాలిటీ పెట్టుకుని 6'3" ఉండి నమ్మమంటాడు మమ్మల్ని. సర్లేండి, కానివ్వండి. ఆయన ఈ నెక్స్ట్ నేను ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు అప్పుడు నేను చాలా ఇన్ఫర్మేషన్ చేస్తా, ఇన్ఫర్మేషన్ 100% I'll come with lots of other things, but thank you so very much Annaya, had real fun. Thank you Annaya. No, pleasure is all mine. Thank you and thank you so very much. ఇంతసేపు నాకు తెలిసిన అబద్ధాలు తెలియని నిజాలు చెప్పించినందుకు అన్నయ్య, థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. టేక్ కేర్, బాయ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.